మంచిది. పరిశుద్ధ గ్రంథం తెరుద్దామండి. పరిశుద్ధ గ్రంథంలోంచి 1 కొరింథీ పత్రిక 4వ అధ్యాయము 4వ వచనాన్ని నేను చదువుతున్నాను, గమనించండి. నా యందు నాకు ఏ దోషమును కానరాదు, అయినను ఇందువలన నీతిమంతుడిగా ఎంచబడను. నన్ను విమర్శించువాడు ప్రభువే. కాబట్టి సమయము రాకమునుపు, అనగా ప్రభు వచ్చే వరకు దేనిని గూర్చి తీర్పు తీర్చకుడి. ఆయన అంధకారం మందలి రహస్యములను వెలుగులోనికి తెచ్చి హృదయములలోని ఆలోచనలను బయలుపరచునప్పుడు ప్రతి వానికి తగిన మెప్పు దేవుని వలన కలుగును. చిన్న మాట ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల మా కన్న తండ్రి యేసయ్యా, నీకు వందనాలు, కృతజ్ఞతాస్తుతులు మా తండ్రి. మీరు ఇచ్చిన ఈ లేఖనాన్ని బట్టి నీ కృతజ్ఞతాస్తుతులు. ఈ లేఖనాన్ని విరవండి. లేఖనము చాటున మీరు దాచి ఉంచిన మాకు అవసరమైనటువంటి నీ శ్రేష్టమైన నీ మనసులో ఉద్దేశించుకున్న సంగతులు బయటకు తెచ్చి మీ పక్షం వహించిన మీ దాసుని నోట ఉంచి, మీ దాసుని మీ సిలువు చాటును మరుగుపరిచి, మీ దాసుని ముఖాంతరంలోంచి మీరు కనబడుతూ మీ అనాది సంకల్పంలో నిర్ణయించినటువంటి మీ దాసునికి అనుగ్రహించినటువంటి ధారాళమైన నీ ఆత్మ నడిపింపు, లేఖన ప్రత్యక్షత, ఆత్మ ప్రత్యక్షత, వాక్శక్తినిచ్చి విఖందాలాశ నీ నోటి బోరగా మీ దాసు నోటిని చేసి మీరే సూటిగా, తేటగా, స్పష్టంగా మా అందరికి వినబుద్ధి కలిగే రీతిగా, ఉపమాన రీతిగా, అధికారము కలిగి ప్రభువా మీరే మాకు అందరికి ఉపదేశించారు. మమ్మల్ని బలపరచమని, ప్రోత్సహించమని, నీవు అనుకున్న ఉద్దేశాలన్నీ తెలియపరిచి నీ చిత్తానుసారముగా మా చేపట్టి నీ సంతోషం పరిపూర్ణమవునట్లుగా మీరే మమ్మల్ని సంపూర్ణులగునట్లుగా నడిపించమని, ఈ భూమి మీద నువ్వు నిర్ణయించిన పని యావత్తు సంపూర్ణంగా నెరవేర్చి ధైర్యంగా క్రీస్తు న్యాయపీఠాన్ని ఎదుర్కొని ఆనాడు నీ చేత బడా మంచి దాసుడా, మంచి దాసురాలని మెప్పు, ఘనత, మహిమ, బహుమతులు అందుకొని నిత్యత్వంలో ప్రవేశించి వధువులో నువ్వు నిర్ణయించిన ఉన్నత స్థానంలో నిలిచి నీతో కలిసి యుగ యుగాలు నిత్య రాజ్య పరిపాలన చేసి నిన్ను మహింపరచుకునే భాగ్యం కలుగునట్లుగా మా ప్రభువా మాతో ఉండి, మాలో ఉండి ఈ లేఖన కాంతిలో నుంచి లేఖనాన్ని ఆధారం చేసుకొని మా అందరికి ఉపదేశించమని, నీ సంగతులు తెలియపరచమని, బలపరచమని, సరిచేయమని, సరైన మార్గంలో నడిపించమని బతిమలాడు. ఉపదేశాన్ని అడ్డగించాలని ప్రయత్నం చేస్తున్నది దుష్టుడు, వాడి దోతలు, చీకటి అంధకార శక్తులు, మరిక ఏవైనా కానీ నీ సంతోషం పరిపూర్ణమన్నట్లుగా వాటి ప్రభావం యేసు నామములో బంధింపబడునుగాక, లయమైపోనుగాక. నీ బలమైన సన్నిధి ప్రభావం చేత ఇదిగో ఈ ప్రార్థనలు ఏకీపిస్తున్న ప్రతి ఒక్కరు, నీ చిత్తానుసారంగా ఏకీపిస్తున్న ప్రతి ఒక్కరు ఉన్న గృహంలో కూడా నీ బలమైన సన్నిధి ప్రభావం ఉండునుగాక. నీ తేజో మహిమ చేత నింపబడునుగాక. అయా నీలో నుంచి ప్రభావం నలుదిక్కులకు యేసు నామములో ప్రబలిల్లి వెళ్ళునుగాక. నా చుట్టూరు, మా చుట్టూరు నీ సిలువ రక్తపు కంచె, రక్షణ కంచె, అగ్ని కంచెను వేసి నీ చేతి నీళ్ళు దాచిపెట్టి నీవే అగ్ని ప్రాకారమై నిలచి నీ దేవదూతలు అగ్ని వంటి రథములు సైన్య సమూహం నీ చిత్తమైతే కావలిగా ఉంచి అయా ఇదిగోచండి నిత్యము నీ కనుదృష్టి ముఖ కాంతి తేజోమాన వెలుగు మాపై ప్రకాశింపచేసి మాతో మీరుండి, మాలో ఉండి మమ్మల్ని నడిపించమని నీ కృపా హస్తాలకు నన్ను మమ్మల్ని అప్పచెప్పుకుంటూ బతిమలాడుచున్నాను. అయా నీ పక్షం వహించిన నేను ఎంత బలహీన నీకు బాగా తెలుసు. నీ మీదే అనుకున్నా, నీ కృప మీద ఆధారపడ్డా. నా సమస్త అవిధేయతల అతిక్రమ దోషాలు, ఆజ్ఞాతిక్రమలు ఒప్పుకుంటూ క్షమించమని బతిమలాడుతున్నాను. నీ సిలువ రక్తంతో, శుద్ధ జలంతో కడిగి పవిత్రపరచు. సమస్త కీడు అపవిత్రతను కొట్టివేయి. ఆనంద తైలాభిషేకం నాపై ఇంకనూ గొప్పగా ఉంచు. పరిశుద్ధాత్మ అగ్నిలో నన్ను పూటవి శుద్ధ సువర్ణగా మార్చి పరలోక శుద్ధ సువర్ణ తైలు నాపై ఇంకనూ గొప్పగా ఉంచు. ఇర్మియా 1వ అధ్యాయం 9, 10, 18, 19 నీ కృప నాకు దయచి. యెహెజ్కేలు 2వ అధ్యాయం 1, 2 ప్రకారం నన్ను మమ్మల్ని అందరిని చక్కగా నిలబెట్టి నీ ఆత్మతో నింపి మా అందరితో మాట్లాడమని ఇక వందనాలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ
ఈ ప్రాంతంలో ఎక్కిపిస్తున్నారు. ఎవరైనా సరే మాంత్రిక ప్రయోగాల చేత, విగ్రహ సంబంధించిన పూజల వల్ల, ఎఫెక్ట్ వల్ల కానీ, దుష్టుడు వాడి దోతల అంధకార చీకటి శక్తుల చేత పీడించబడుచు, బాధించబడుచు, ఆ ప్రయోగాల చేత, అనారోగ్య కారణం ఇంచేది ఏ కారణం చేత వెరిపించబడుచు వేదన చెందుతున్న యేసు నామములోని మహా పునరుద్ధాన శక్తిని బట్టి, యేసయ్య సిలువ రక్తాన్ని బట్టి ప్రతి ఒక్కరికి ఇప్పుడు యేసు నామములో విడుదల కలుగునుగా, స్వస్థత కలుగునుగా, ఆరోగ్యం కలుగునుగా, గొప్ప కార్యాలు జరిగించి నీ చిత్తం నెరవేర్చును మాత్రం మహిమ పొందమని అద్భుత సాక్ష్యాలుగా నిలవబెట్టి, అయా నీ బిడ్డలు ఆయా సంఘాల్లో నిలబడి ధైర్యంగా సాక్ష్యం ఇచ్చి నీ నామాన్ని ఘనపరిచే భాగ్యం నీ కృప ద్వారా వారికి కలుగునుగాక. అలాగును కార్యాలు జరిగించుదువుగాక. సహాయము చేయమని కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ, పరిశుద్ధ దేవ లేఖనాన్ని బట్టి కూడా, నీవిచ్చిన వాక్యాన్ని బట్టి కూడా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ, నన్ను మమ్మల్ని చేతులకు అప్పజెప్పి నీ నామాన్ని మహింపరుచుకుంటూ ఉపదేశాన్ని నన్ను నీ చేతులకు అప్పజెప్పుకున్నాం మా తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ప్రభునందు సమకూడిన నా ఈ మాటలు వింటున్న, ఈ వీడియో ద్వారా ఇక ముందు వింటున్న ప్రతి ఒక్కరికి ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పేరిట నా హృదయపూర్వకమైన వందనాలు. అందరికీ వందనాలు. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, గమనించండి. చదువుకున్న లేఖన భాగంలో పౌలు భక్తుడు సంఘంతో మాట్లాడుతూ ఉన్నాడు. ఏం మాట్లాడుతున్నాడంటే, నాయందు నాకు ఏ దోషమును కానరాదు. వాస్తవమే అది. మనలో ఉన్నటువంటి బలహీనతలు మన పక్కవారికి అర్థమవుతూ ఉంటాయి. మనలో ఉన్నటువంటి దోషాలు, పాపాలు, ఆజ్ఞ అతిక్రమ క్రియలు, దైవ చిత్తంలో మేము ఉన్నామంటూ కూడా దారి తప్పి నడుస్తున్న విధానము మనల్ని బాగా గమనిస్తున్న వాళ్ళకి అర్థమవుతాయి. మనల్ని బాగా గమనిస్తున్న వాళ్ళకి అర్థమవుతాయి. ఎగ్జాంపుల్గా ఒక విషయం చెప్పాలంటే, సువార్త చెప్తా ఉన్నాం, బాగానే ఉంది. సువార్త చెప్పేటప్పుడు ఇలా ఉండకూడదు, ఇలా ఉండకూడదు, ఇలా ఉండాలని చెప్తాం. దేవుడు ఖచ్చితంగా నీకు కృపనిస్తాడు, ఈ బలహీనత నుంచి విడిపిస్తాడు అని చెప్తాం. ఆ పిదప ఈ చెప్పినటువంటి వ్యక్తే పోయి వేరే ఒక చోట పొరపాటు చేస్తుంటే, అంతకుముందు ఈ మాటలు విన్న వ్యక్తి ఆ వ్యక్తిని గమనించినప్పుడు వాళ్ళు అంటారు, ఈమె లేదంటే ఇతను చెబుతారే కానీ దాన్ని పాటించరు, చెబుతారే కానీ దాన్ని బ్రతుకుకు అన్వయించుకోరు, చెబుతారే కానీ వారి క్రియలలో అది కనబడదు. కేవలం వీళ్ళంతా వేషధారణతో కూడిన భక్తి సాధన చేస్తున్నారే తప్ప దేవుడు మెచ్చేటువంటి, దైవ చిత్తంలో నిర్ణయించినటువంటి భక్తి సాధన అనేది వీళ్ళు చెయ్యట్లేదని ఇట్టే వాళ్ళకి అర్థమైపోద్ది. అయితే సువార్త చెప్పకుండా మాత్రం ఆగకూడదు. ఖచ్చితంగా సువార్త చెప్పాలి. ఎందుకు చెప్పాలంటే, ఇదిగో ఈ విషయాల్లో నువ్వు ఇలా ఉండాలి, ఇలా ఉండాలని ఎదుటి వ్యక్తులకు చెప్తాం. చివరికి ఆ ఎదుటి వ్యక్తులకు చెప్పిన ఈ వ్యక్తే దాన్ని ఆచరణలో పెట్టకపోతే, దాన్ని క్రియారూపకంగా చూపించకపోతే, తన వ్యక్తిగత అనుభవంలో అది కనబడకపోతే అప్పుడు అవతల వ్యక్తి నమ్మడు. కాబట్టే సంఘానికి దైవజనులు నేర్పాల్సింది మొదటిగా ప్రార్థన, ఆ తర్వాత విశ్వాసంలో వేళ్ళునుకొని విశ్వాస యోధులు అవ్వటం ఎలానో దైవజనుడే తన బ్రతుకు ద్వారా అది చూపించాలి. లేకపోతే ఇంకొకళ్ళు ఎవరు కనపరచరు దాన్ని. ఒకవేళ ఇంకొక చోట ఆ మాదిరి కనబడుతుంటే ఈ సంఘం అంతా అటు వెళ్ళిపోద్ది. వాళ్ళ మనసంతా పలానా సేవకుడు విశ్వాసంలో బాగా ఇలా ఉన్నాడు, దేవుని కృపను బట్టి ఇలా ఉంది పరిస్థితి అని చెప్పని అటువైపు మళ్ళుకుంటారు. బాడీ ప్రెజెంట్, మైండ్ ఆబ్సెంట్ అంటారు కదా. అలాగనే సంఘంలో, సంఘ క్రమాల్లో వారు హాజరవుతూ ఆసీనులై ఉన్నా
చివరికి వారు వింటున్న బోధ మనసుకు ఎక్కదో, హృదయంలో స్థిరపరచబడదు. చివరికి అక్కడ నువ్వు చెబుతున్న వాక్యం వింటున్నా కానీ పలానా దైవజనుడు ఈ వాక్యం కనుక చెబితే మాత్రం ఇంతకంటే భిన్నంగా అద్భుతంగా వస్తుంది వర్తమానం అనే పరిస్థితికి వాళ్ళు వస్తారు. కాబట్టి మొదటిగా దైవజనుడు సంఘమును మోకాళ్ళ మీద నిలబెట్టి ప్రార్థన చేసే అనుభవాన్ని మొదటిగా తన బ్రతుకు ద్వారానే అది కనబరచాలి. నీవు మోకాళ్ళ అనుభవం లేకపోతే నీ పక్కన నీ భార్య అయినా నీ పిల్లలైనా కుటుంబ సభ్యులైన మోకాళ్ళు వేయలేరు, మోకాళ్ళుని ప్రార్థన చేయలేరు. నీవే వాళ్ళకు ఒక రోల్ మోడల్. కుటుంబంలో ఓ తల్లిగా కానీ తండ్రిగా కానీ నీ పిల్లలు మంచి భవిష్యత్తు కలిగి ఉండాలనుకుంటే మొదటిగా నువ్వు మోకాళ్ళు వేయాలా. భార్యగా భర్తగా మీరు మోకాళ్ళు వేసి ప్రార్థన చేస్తూ ఉంటే నిలువు మోకాళ్ళ అనుభవం ప్రభు కృపను బట్టి కడుపును పుట్టిన పిల్లలకు నేర్పాల. నిలువు మోకాళ్ళ అనుభవం ఎందుకంటున్నంటే పెంతుకోస్త అనుభవంలోంచి బయటకు వచ్చిన యేసన్న గారు తన దగ్గర సేవా తర్ఫీదు ఇచ్చేటువంటి దైవజనులకు ఆయన ఇచ్చినటువంటి ట్రైనింగ్ పీరియడ్ ఏంటంటే నిలువు మోకాళ్ళ మీద సాధ్యమైనంత వరకు అవకాశం చివరి దశ దాకా నేను నిలబడాలి మోకాళ్ళ మీద నిలబడాలన్న తపనతో ఏడ్చి మరీ నిలువు మోకాళ్ళ అనుభవాన్ని సాధించాలి అని చెప్పని ఆ తపన వారికి నూరిపోసి, అంటే వారిని ప్రోత్సహించడానికి ఆ మాటలు అందించి, అలాగనే ప్రతి ఒక్కరిని నిలువు మోకాళ్ళ అనుభవం మీద వారు పెంపార చేశారు. అలాగనే ఇప్పుడు కూడా నిలువు మోకాళ్ళ మీద ఏ వ్యక్తి అయినా, ఒక దైవజనుడి కింద సహకారికి ఇవ్వబడిన వ్యక్తి అయినా వాళ్ళు అతిగా భోజనం చేయటం అనేది ఉండదు. యేసన్న గారి సహవాసంలో నేను గమనించింది, తినటానికి వాడు తినగలడు అంత అన్నం అని చెప్పని పెడతారు, కానీ తన నోరు తాను కట్టడి చేసుకొని మరి పెట్టిన అన్నంలో 40% మాత్రమే తీసుకుంటారు, మిగతా 60% పడేస్తారు. నేను అది చూశాను. ఇంకో విషయం ఏంటంటే పరిచారకులైన వాళ్ళకి, సేవకులకైనా సరే రాత్రి మిగిలింది ఏదైనా ఉంటే పొద్దున్నే పులిహార కానీ ఏదో ఒక రకంగా చేసి వాళ్ళకి పెడతారు. మేము చిన్నవంటానికి లేదు, ఎందుకంటే అది యేసన్న గారు వేసిన పునాది. ఎవరైనా సహకారులుగా ఉన్న దైవజనులైనా సరే ముందుగా వెళ్ళి ఆ బాత్రూమ్లు గడగాల. 10 మంది వచ్చి అక్కడ వాష్రూమ్ వాడుతూ ఉంటారు కదా, యూరిన్కో బాత్రూమ్కి వాడుతూ ఉంటారు కాబట్టి కడగాల ముందు. అయ్యగారు నేను సేవ చేయాలనుకుంటున్నానని చెప్పని ఎవరైనా యేసన్న గారి దగ్గరకు వస్తే పోయి బాత్రూమ్లు కడిగిరా పో అంటున్నాను. లేదంటే ప్రతిరోజు మొదటిగా వచ్చి నీవు ఆ బాత్రూమ్లు గడుగు అంటాడు. దేనికంటే నీలో అహం చావాల, అహంకార స్వభావం, గర్వం, తిరుగుబాటు చేసే తత్వం, లోబడని నైజం, దిద్దుబాటు చేసుకొని విషయం ఏవైనా ఉన్న దైవ చిత్తానికి వ్యతిరేకంగా సేవకు సేవలో ఉండకూడని లక్షణాలు, ఒక సేవకుడిలో ఉండకూడని లక్షణాలు పెద్దవాడు చెప్పినా పిల్లవాడు చెప్పినా నేను దిద్దుకుంటా అంటారు, కానీ దిద్దుకోవడం చాలా కష్టం. ఇది వాస్తవం. ఒకవేళ పెద్దవాడైనా చిన్నవాడైనా చెప్పిన మాటను బట్టి దిద్దుకుంటే ఆ వ్యక్తిని బట్టి యేసయ్య చాలా సంతోషిస్తాడు. ఆమేన్, హల్లెలూయా. ఈరోజు చాలామంది చెబుతారు, నాకు చిన్న పిల్లగాడు వచ్చి చెప్పిన, పండు వృద్ధుడు వచ్చి నాకు చెప్పిన, నా సమకాల వయసు కలిగినటువంటి వ్యక్తి వచ్చి చెప్పిన, ఒక ఆడకూతురైనా ఇంకా ఒక అన్యురాలు చెప్పిన, హేతువాది హితండవాది, నాస్తికుడు ఆస్తికుడు అని చెప్పని ఇలా రకరకాల వ్యక్తులు సమాజంలో ఉంటారు. వాళ్ళు వచ్చి నాకు చెప్పిన, ఇది లోపం, ఇది తేడా, ఇది సరి చేసుకో అని చెబితే నేను వెంటనే సరి చేసుకుంటా అని బాటంగా స్టేట్మెంట్ ఇస్తారు. కానీ
దాన్ని బ్రతుకులోకి అన్వయించుకోవాలంటే చాలా కష్టం. అదే యేసు ప్రభు వారికి ఇష్టం. మనం చెబుతాం కానీ చెయ్యం, మనం వింటాం కానీ దాన్ని బ్రతుకులోకి తీసుకొని సరి చేసుకోం. యేసు ప్రభు వారికి ఎవరంటే చాలా ఇష్టం అంటే దిద్దుబాటు చేసుకునే వాళ్ళు ఇష్టం. అలాగనే పసిబిడ్డ హృదయం కలిగి పసిబిడ్డ వలె ఎటువంటి కల్మషం, ఎటువంటి భిన్న అభిప్రాయాలు లేకుండా, అప్పుడే గొడవ పడ్డా, చిన్న చాక్లెట్ గాడు తేడా పడ్డా వాడిని ఈడు కొడతాము, ఈయన వాడి కొడతాము, ఆడపిల్లలైన అటు కొట్టుకొని కొద్దిసేపు ఎడమే, ఈ లోపల వాడి చేతిలో లడ్డు ఉందనుకో, రే నాకు లడ్డు పెట్టవా అని చెప్పవచ్చు, నాకు కొంచెం ఆ స్వీట్ పెట్టవా అని వస్తుంది ఆడపిల్లైన. ఇందాక అట్టన్నావు ఎట్టన్నావు అంటే సరే సారీ, ఇంకెప్పుడు అన్నంలే, మన ఇద్దరం స్నేహితులు అని చెప్పని దగ్గర అవుతారు, వెంటనే సమాధాన పడుతారు. ఇవాళ సమాధాన పడతాం అనేది సెక్షన్ ఏం లేదు. చివరికి ఎంత దాకా అంటే, ఒకవేళ నేను చూసిన ప్రపంచంలో చాలా చోట్ల నేను గమనించిన విషయం ఏంటంటే, మనుషులు చనిపోయినా కానీ ఆ మనుషుల మీద ఒకవేళ కనపడితే చంపేంత క్రూరమైన ద్వేషం చేత నింపబడి బ్రతుకుతున్నటువంటి వ్యక్తులు చాలామంది ఉన్నారు. ఒకవేళ ఆ వ్యక్తి చనిపోయినా కానీ ఆ వ్యక్తి విషయంలో ఒక సందర్భం మాట్లాడటానికి వచ్చినప్పుడు ఇక వాళ్ళ ముఖాలు చూడాలి, వాళ్ళ మాటలు చూడాలా, వాళ్ళ ఆహభావాలు చూడాలా, అబ్బబ్బబ్బా ఎంత క్రూరంగా ఉంటాయో. సతీష్ కుమార్ అనే దైవజనుడు చెప్పే మాట, నువ్వు బాగా క్రూరమైన అంటే బాగా కోపంతో ఉన్నప్పుడు అద్దంలో నీ ముఖాన్ని చూసుకోవాలి. ఎందుకంటే ఆ పిశాచి కూడా అట్నే ఉంటుంది, నువ్వు కోపంతో అట గా అని చెప్పని ఎగిరేడు అనే పరిస్థితుల్లో సైతాను కూడా, లేదంటే ఆ దురాత్మ చీకటి అంధకార శక్తులు కూడా అలాగనే ఉంటాయి. కాబట్టి నీకు ఆ కోపం ద్వేషం తగదు. అద్దాన్ని చూసుకున్నప్పుడైనా భయంకరమైన ద్వేషంతో విర్రవీగుతూ ఉంటావు కదా, అవన్నీ ఆహభావాలు అద్దంలో చూసుకున్నప్పుడైనా అమ్మో నేను కోపడిచి ఇలా ఉంటానా అని చెప్పని సరి చేసుకోగలుగుతావని దైవజనుడు చెప్తా ఉంటే విన్నా. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలు గమనించండి, చాలామంది జీవితాల్లో వారిని వారు సరి చేసుకోవటం అనే దానికి ఇష్టపడరు. దేవుడికేమో సరి చేసుకునే వ్యక్తి అంటేనే చాలా ఇష్టం. దావీదు జీవితాన్ని గమనించండి. దావీదు జీవితాన్ని గమనిస్తే బెర్షెబా అనే వ్యక్తి విషయంలో తొందరపడి తప్పు చేశాడు, ఓకే, అంతటితో ఆగల. ఆమె కూడా నా భార్యగా ఉండాలని చెప్పని ఉరియా అనే వ్యక్తి తన భర్త, ఆ బెర్షెబా భర్త అనమాట ఉరియా, తన మనసులో ఎంత కుట్ర ఉందో అది మొత్తం కాగిత రూపేణ చేసి యోబు అనేవాడు సొంత తోడబుట్టిన దాని యొక్క కొడుకు, అంటే దావీదుతో పాటు ఒక ఆడపిల్ల ఉంది సెరూయా అనే ఆమె కడుపును పుట్టిన బిడ్డ యోబు. శ్రమల కాలంలో ఉన్నప్పుడు యోబే వచ్చి పక్కన కుటుంబ సభ్యులంతా వచ్చి నిలబడ్డారు. రాజ్య పరిపాలనలోకి వచ్చిన తర్వాత యోబు అనేవాడే మేనలుడు సైన్యాధిపతిగా నిలబడ్డాడు. ఇప్పుడు ఈ పత్రాన్ని ఎవరికి ఇచ్చి పంపిస్తున్నాడంటే ఉరియాకే ఇచ్చి పంపిస్తున్నాడు. ఉరియా ఏమి చదవలా, అంత యథార్థవంతుడు నీతిమంతుడు. అయితే ఆ పత్రాన్ని తీసుకొని యోబుకి ఇవ్వగానే యోబు చదువుకున్నప్పుడైనా ఉరియాకి గుర్తొచ్చి ఉండాల. గుర్తొచ్చినా కానీ ఏం గుర్తొచ్చి ఉండాలి, నేను ఎక్కడో బలహీనుండే వరుసలో నన్ను నిలబెడతారు,
అట్లాంటిది నన్ను తెచ్చి ధైర్యవంతులు వరసలు అంటే ముందు వరస ధైర్యవంతులు, గుండె ధైర్యం కలిగి ప్రాణాలు సైతం లెక్క చేయకుండా యుద్ధం సలిపేటువంటి ఆ జాబితా ముందు వరుసలో ఉంటారు. ఆ ముందు వరుసల మధ్యలో ఇతన్ని పెట్టమని దావీదు ఆ లెటర్లో రాసి పంపించాడు. ఉరియా అనుకున్నాడు నాకు ప్రమోషన్ వచ్చింది అనుకున్నాడు. కొంతమంది చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇవాళ లోకంలో పరిస్థితులు ఎలా ఉన్నాయంటే, కుట్రతో ఇచ్చినటువంటి పదవి లాంటిది అది. కొంతమంది మేలు పొందుతారు. ఏ వ్యక్తి ద్వారా మేలు పొందుతారో ఆ వ్యక్తి యొక్క చావు కోరుకునే వాళ్ళు ఉన్నారు ఈరోజు. నా జీవితంలో మా కుటుంబంలో ఎన్నో విషయాలు అలాంటివి ఎదుర్కొన్నాం. ఏదైనా అవసరం అనగానే అమ్మ అయ్యా అని చెప్పని ఏదో ఒకటి సహాయం పొందటం, వెంటనే ఇక మళ్ళీ 2, 3, 4 రోజులే తేడా, వెంటనే అత్యంత ప్రమాదకరమైన మాంత్రిక ప్రయోగాల రూపేణను, తగాద రూపేణను మేలు అనుభవించటం, వెంటనే రివర్స్లో దాడి చేయటం. నాకు అప్పుడప్పుడు ఒక లేఖనం గుర్తొస్తుంది, పేతురు గారు చెప్పిన పేతురు పత్రికలో, మేలు చేసి నీవు కీడు అనుభవించుట దేవుని దృష్టికి హితము, అంటే మంచిది అని. ఇప్పుడు ఏ కారణాన్ని బట్టి నువ్వు వ్యతిరేకత చెప్పలేవు. ఎన్నెన్ని ఉపద్రవాల నుంచి బయటపడ్డ ఆ కుటుంబం సహాయాన్ని బట్టి అవి దరికి రావు, అవి లెక్కలోకి రావు. వీడి దృష్టి ఎంత ఏంటంటే సహాయం చేసినటువంటి ఆ చేతిని నరకాల, సహాయపడ్డ ఆ కుటుంబాన్ని పతనాన్ని చూడాల. ఇలాంటి దౌర్భాగ్యులు ఇలా సమాజంలో చాలా మంది ఉన్నారు. ఇది వాస్తవం. ఎందుకు ఈ మాట అంటున్నానంటే, ఈ ఉరియా సేనాధిపతి విషయంలో కానీ రాజు విషయంలో కానీ ఎన్నో మేలు చేశాడు. దావీదు తన ఉరియా భార్యతో పాపం చేసినప్పుడు ఉరియాని చాలా మచ్చుగా మార్చేశాడు. ద్రాక్షరసం దాపి కపట లాలాటనతో కూడిన మాటలతో, అలిసిపోయి వచ్చావయ్యా ద్రాక్షారసం తాగు, రాజుగారి దగ్గర నుంచి ద్రాక్షారసం ఇస్తుంటే ఎంత కమ్మగుంటుంది, అయ్యమ్మా రాజుగారు నాకెంత ధన్యతనిచ్చాడు ఉంటుంది కదా. ఆ మధ్యకాలంలో ఒక తమ్ముడు సౌండ్ సిస్టమ్ ఆపరేట్ చేయడానికి ఇదే కాలనీలో ఉన్నప్పుడు వచ్చాడు. వచ్చినప్పుడు అదే టైంలో షాలేం రాజు గారు కూడా వచ్చాడు. షాలేం రాజు గారు కూడా వచ్చిండు అదే టైంలో. ఒకసారి వాక్యం చెప్పడానికి వచ్చాడు. వస్తే పెద్ద మందిరంలో అక్కడ పనిచేసేటువంటి పరిచారకుడు ఇక్కడ సౌండ్ సిస్టమ్ ఏదో ఆపరేట్ చేయడానికి తబలా కొడటానికో దేనికి వచ్చాడు మొత్తానికి. ఆ పిల్లాడిని అరే ఇటు రారా అండు. ఇక అసలు ఆ పిల్లగాడు సంతోషం కాదు. ఇదేంది ఈ పిల్లగాడు అరే ఇటు రారా అంటే సంతోషపడుతున్నాడు అని చెప్పని అబ్బాయిని అడిగితే, ఏందబ్బా అంత సంతోషంగా ఉన్నావు అంటే, చాలేమన్నా నన్ను చూసి అరే ఇటు రారా అంటే ఎంత సంతోషం, నన్ను అరే అన్న చాలు అని చెప్పని సంతోషించాడు. ఇప్పుడు ఉరియా రాజు బల్ల మీద ఉన్నటువంటి ఆ ద్రాక్షరసం ఇస్తున్నాడు ఉరియాకి దావీదు. మరి ఎంత సంతోషం ఉంటుంది. కొంతమంది పైకి ప్రేమను కనపరుస్తూ చావుకై ఆ వ్యక్తులను ముందుకు నెట్టే వ్యవహారం అన్నమాట ఇది. దేవుడు వారి యొక్క దావీదు యొక్క కుట్రను బాగా క్షుణ్ణంగా చూస్తూ ఉన్నాడు, ఆకాశం అంతా కన్నేసుకొని. లేఖనంలో మాట ఉంది, మరుగై ఉన్నది ఎప్పటికీ మరుగై ఉండదు, అది బాహాటంగా మిద్దెల మీద నుంచి ప్రకటించబడుతుంది. ఇది వాస్తవం. దావీదు చేసిన కుట్రను బట్టి ఉరియా చనిపోయాడు, కానీ దేవుడు మేలుకున్నాడు. ఆమేన్, హల్లెలూయా. ఓ నీతిమంతుని జోలి, ఒక యథార్థవంతుని జోలి వెళితే ఆ కుటుంబానికి ఎటువంటి శాపం వస్తుందో దావీదు జీవితాన్ని బట్టి మనం గమనించవచ్చు. దావీదు
నేను చేసిన తప్పు ఆ నలుగురికి తెలిసిన అరవమాకండి అని చెప్పని బెదిరించి మభ్యపెట్టిండొచ్చు. కానీ సంవత్సరం కాలం అయిన తర్వాత దేవుడు అవకాశం ఇచ్చాడు. సంవత్సరం కాలం. ఒకవేళ నీకు నేను చేసిన దుర్మార్గాన్ని బట్టి నాకే శిక్ష రావట్లేదు, నా కుటుంబానికి ఏ శిక్ష రావట్లేదు, నాకు ఏమీ కావట్లేదు అనుకుంటే నువ్వు చాలా పెద్ద తెక్కలోడివి, తెక్కల దానివి. ఎందుకు ఈ మాట అంటున్నా అంటే, ప్రభు తన శిక్షా విధిని తన దాసుల ద్వారా చెప్పబడిన లేదా ఆయనే కళ, దర్శనం, స్వప్నం ద్వారా ఒక నోటి మాట ద్వారా ఆయన నీతో స్పష్టంగా మాట్లాడినా దానికి ఒక నిర్ణయ కాలం ఉంటుంది. దావీదుకి సంవత్సరం కాలం దేవుడు అవకాశం ఇచ్చాడు. ఒక ఆడపిల్ల గర్భం దాల్చి ఆ బిడ్డకు జననం ఇవ్వాలంటే కనీసం సంవత్సరం కాలం పడుతుంది. ఆ పిండం గర్భంలో ఎదిగి అవయవాల పొందికి అమర్చబడి నిర్ణయ కాలం వచ్చే వరకు ఓ సంవత్సరం కాలం లోపు ఉంటుంది అన్నమాట. దావీదు కూడా దేవుడిచ్చిన అవకాశం. ఆ పసి బిడ్డ పుట్టింది. బిడ్డ పుట్టిన తర్వాత దేవుడు తన దాసుడైన నాతాన్ అనే ప్రవక్తను పంపిస్తూ ఉన్నాడు. ప్రవక్త వచ్చి చాలా చక్కని కథ అల్లి చెప్పాడు. అయ్యా రాజుగారు, పొరుగు దేశంలో ఒకడు ఉన్నాడు, మంచి ఆస్తిపరుడు. తన ఇంటి పక్కనే ఒక చిన్న ఇంట్లో తన చాలా అలగారు ముద్దుగా పెంచుకుంటున్న ఒక గొర్రె తన కౌగిట్లో ఉంది. అంటే రాజు దావీదు గారు గొర్రెల కాపరి కాబట్టి ఆ భాషలోనే చెబుతున్నాడు ప్రవక్త ద్వారా దేవుడు. అయితే తన ఇంటికి ఆ జమీందారు, ఆ పెద్ద ఆయన ఇంటికి దూర చూడటం వచ్చాడు ఒక ఆయన. తనకి ఎన్నో మందలు ఉన్నాయి. ఆ మందల్లోంచి ఒకటి తీసి చక్కగా విందు ఏర్పాటు చేయకుండా అల్లలారు ముద్దుగా పెంచుకుంటూ కౌగిట్లో ముద్దుగా చూసుకుంటున్నటువంటి ఆ గొర్రెను బలంచంగా లాక్కొని దాన్ని వధించి దూరపు చుట్టానికి విందు చేసి పెట్టాడు. దీన్ని బట్టి ఏం చేయాలి రాజుగారు అంటే, ఉక్రోషంతో, అంటే కోపం కంటే ఇంకా భయంకరమైన ఆవేశంతో పైకి లేచి సింహాసనం మీద నుంచి లేచి, ఎవడు వాడు అసలు ఒక్క గొర్రెకు 4 గొర్రెలు ఇచ్చుకోవాలని దావీదు చేత తీర్పు తీర్పిచ్చాడు దేవుడు. నాతాను ప్రవక్త అన్నాడు, ఆ వ్యక్తి ఎవరో కాదు నువ్వే అని. రాజునైన నన్ను ఇంత మాట అంటావా? నా సంగతి నీకేం తెలుసని, నువ్వెప్పుడు చూసావని, ఈ రహస్య జీవితాన్ని నువ్వెప్పుడు కనిపెట్టావని, నీకెవడు చెప్పాడు, వాళ్ళు ఎవరో చెప్పు, మాకు తెలుసులే, పలానోళ్ళే చెప్పి ఉంటారులే, ఈ డైలాగులు వాళ్ళ వెంటనే సాగిలు పడ్డాడు. సింహాసనం దిగటం ఆలస్యం, ఆ వ్యక్తి ఎవరో నువ్వే, ఆ వ్యక్తి ఎవరో కాదు నువ్వే అన్నాడు నాతాను ప్రవక్త. ఆ సింహాసనం ఎదుట నాతాను ప్రవక్త చూస్తుండగా సాగిలు పడ్డాడు దేవుని ఎదుట. దేవా, ఆ దుర్మార్గపు చర్యలు చేసింది నేనేనయ్యా, అజ్ఞానంగా బ్రతికి ఈ అజ్ఞాన స్థితిలో అడుగులు వేశానయ్యా, అయ్యా నన్ను క్షమించంటే ప్రవక్త అంటున్నాడు, వాస్తవానికి ప్రాణానికి ప్రాణం ధర్మశాస్త్రం చెప్తున్న విధి కట్టడ, కానీ నువ్వు చావు. ఆ ఒక పసిబిడ్డ పుట్టాడు కదా, పసిబిడ్డ ఉందిగా, దేవుడు అక్కడ మొచ్చుతున్నాడు, ఆ వ్యక్తి చనిపోతుంది, ఆ బిడ్డ చనిపోతుంది అన్నాడు. దావీదు నోటి నుంచి చెప్పబడిన తీర్పు 4 గొర్రెలు ఇచ్చుకోవాలని. తామారని చాలా సుందరమైనటువంటి ఆడపిల్ల, అంత అందగైతే ఇంకెవరు లేరంట. తామారని ఒక ఆడపిల్ల, ఆ అమ్మాయిని పాడు చేసిన తల్లులు వేరు, తండ్రి ఒక్కడే. 2 మగపిల్లలు, అబ్షలోము అనేవాడు. మొత్తం 4 పిల్లలు చనిపోయారు. ఎందుకు ఈ విషయాన్ని దేవుడు పరిచయం చేస్తున్నాడంటే, నీ జీవితంలో కానీ, నీ కుటుంబంలో కానీ, సేవా పరిచర్లో కానీ రవ్వంత లోపం కూడా లేకుండా దేవుడు చూడాలని ఆశపడుతూ ఉన్నాడు. ఎంత చిన్న లోపం కూడా
ఎఫెసీ పత్రిక సాక్ష్యం ఇస్తుంది. ఏంటయ్యా ఎఫెసీ పత్రిక సాక్ష్యం ఇచ్చేదంటే చదువుదారండి. 5వ అధ్యాయము 25 నుంచి 25 మధ్యలోంచి నేను చదువుతున్నాను చూడండి. అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కళంకమైనను ముడత అయినను అట్టిది మరి ఏదైనను లేక పరిశుద్ధమైనది గాను నిర్దోషమైనది గాను మహిమగల సంఘముగాను ఆయన తన ఎదుట దాన్ని నిలవబెట్టుకొనవలెనని వాక్యముతో ఉదక స్నానము చేత దాన్ని పవిత్రపరచి పరిశుద్ధపరచుటకై దాని కొరకు తన్ను తాను అప్పగించుకొనెను. ఆమేన్, హల్లెలూయా. ఎందుకట? నువ్వు వ్యక్తిగత జీవితాన్ని కానీ అంతరంగాన్ని కానీ హృదయం, మనస్సు, తలంపులు, ఊహలు, ఆలోచనలు, సమస్త ప్రవర్తనలో కూడా ఏ కళంకమైనా ఏ ముడత అయినా మరి అట్టిది ఏదైనా ఈ మాట బాగా పట్టుకోవాలి. మనం అనుకుంటాము ముడత కళంకం అనుకుంటాం. కళంకం అంటే ఏంది? నింద, అవమానాలు, ఇలాంటి కళంకాన్ని. అంటే మాకు కళంకాన్ని తెచ్చిపెట్టాడండి, మాకు అవమానం తెచ్చిపెట్టాడండి, పర్యాయ పదాలు ఇవన్నీ. ముడత మనం చూస్తూనే ఉంటాం. వ్యవసాయం చేసే రైతుకు బాగా అర్థమవుతుంది. మిరప తోటలో కానీ పత్తి తోటలో కానీ బెండ, చిక్కుడు ఇంచాది ఏ పంట విషయంలో కానీ ఆకుముడతనే తెగులు వచ్చుద్ది. ఆకుముడతనే తెగులు వచ్చినప్పుడు దానికి పై మందు పిచికారీ చేస్తారు. అంటే పైన స్ప్రే చేసి ఆ ఆకు ముడతకు సంబంధించిన ఆ పసర పురుగు ఉంటుంది. ఆ పురుగుకి పైన మందు పిచికారీ చేస్తారు. అంటే చల్లటం అన్నమాట. స్ప్రే చేస్తాను. ఇప్పుడు అన్ని పవర్ స్ప్రేలని రకరకాలు వచ్చాయి. దానికి తగ్గట్టు ఆ పురుగులు కూడా అప్డేట్ అయ్యని చెప్తున్నారు రైతులు. చిన్నపాటి పవర్ స్ప్రే ఒక శబ్దం పడితే అమ్మని ఎగిరిపోయి వెళ్ళిపోతున్నాయి అని చెప్పారు. మరి కాలం, పోయే కాలం, కలికాలం, ప్రమాదకరమైన కాలం, అంత్యకాలం, భయంకరమైన పరిస్థితులు చూస్తున్న కాలం, దుర్మార్గంగా బ్రతకటానికి ప్రోత్సహించే కాలం, పాపంలో విర్రవీగుచ్చు బ్రతికే కాలం, సుఖాపేక్షతో, ధనాపేక్షతో, శరీరాశ కోరికలు నెరవేర్చుకుంటూ విచ్చలవిడిగా బ్రతికే కాలం ఇది. అన్నలేదు, తమ్ముడు లేదు, వాడిని దొక్కటం, మనం పైకి ఎక్కటం. నిలువున అన్న అయితే వాడి కుటుంబాన్ని నాశనం చేయాలని నేను ఎట్టన్నా కానీ, తమ్ముడు అయితే ఏంది 6 అడుగు స్థలం కాడు తన్నుకొని చచ్చారు. ఎవడు తినలేదు. చివరికి తమ్ముడు అన్న ఇద్దరు ఒక జానెడు స్థలం, అంటే 6 అడుగు స్థలం, 6 అంగుళాల స్థలం కాడ ఒకడి మీద ఒకడు రాళ్ళు తీసుకొని రూముకొని ఇద్దరు చచ్చారు. ప్రమాదకరమైన పోయే కాలం అన్నమాట. అవసరమైతే ఒకడి జీవితాన్ని నిలువున నాశనం చేసి నేను బ్రతకాల, ఆ కుటుంబాన్ని నిలువున పతనానికి అప్పచెప్పి నేను బ్రతకాల. నేను బ్రతికి బట్టగట్టి మేడలు కట్టి నా తరానికి అప్పచెప్పిపోవాలి. అది ఎట్ట కుదురుద్ది? నువ్వు ఒకవేళ అప్పచెప్పిపోయినా అది శాపమే. ప్రభు అన్నాడు 3 లేదా 4 తరాలకు శాపాన్ని పంచిపెట్టిపోతున్నావు నువ్వు. అది రక్తపు కూడు, అది రక్తపు కూడు. ఇంకొకటి జీవితాన్ని నాశనం చేసి నువ్వు బ్రతకాలనుకున్నా, ఇంకొకటి జీవితాన్ని అల్లరి చేసి నువ్వేదో పిల్లల జీవితాలు బాగు చేయాలనుకున్నా కానీ అది రక్తపు కూడు. దేవుడు చూస్తూ ఉంటాడు, మౌనంగా అయితే ఉండడు. ఆయన యాక్షన్లోకి వస్తే మాత్రం భయంకరంగా ఉంటుంది అన్నమాట. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా గమనించండి. కళంకము, ముడత మరి అట్టిది ఏది లేనటువంటి సంఘముగా ఆయన ఎదుట నిలవబెట్టుకోవాలని దైవజనులకు బాగా తెలుసు. చాలా చాలా శ్రేష్టమైన వర్తమానాలు అందిస్తున్న దైవజనులకు తెలుసు, వింటున్న విశ్వాసులకు తెలుసు, పరిచారకులు, సంఘ పెద్దలకు అందరికీ తెలుసు. ఏంటంటే సంఘం అంటే నీవే, సంఘం అంటే నీ కుటుంబమే, సంఘం అంటే నీకు అప్పచెప్పిన పరిచర్య, సంఘం అంటే ఆ పరిచర్యలో, ఆ పరిచర్య ద్వారా విస్తరిస్తున్న
చిరుకొమ్మలు అనేటువంటి సంఘాలు. సంఘం అంటే అదే. ప్రభు అంటున్నాడు, కళంకము ముడత మరి అట్టిది ఏది లేని. అప్పుడు ఇక లెక్కేసుకో. ఇక దేవునికి నచ్చనటువంటి అవలక్షణాలు నీ జీవితంలో ఏమేమి ఉన్నాయో కూడా తొంగి చూసుకుంటే బాగా మంచిది. మనం తొంగి చూసుకోవటమే చేత కాదు. చేత అయినా కానీ ఒళ్ళు బోరు. ఏముందులే, ఐఆమ్ పర్ఫెక్ట్. దేవుడు ఎమ్మడనే రాజముద్ర వేసి నా ప్రియమైన కుమారుడు, నా ప్రియమైన కుమార్తె అని ప్రకటన గ్రంథంలో రాయబడ్డట్టుగా వారి నొసళ్ళ మీద ఆయన నామం ఉండేను అన్నట్లుగా అలాగ ముద్ర వేసి పరలోకంలో వెళ్ళు నా కుమారుడా, వెళ్ళు నా కుమార్తె అని గేట్ తీస్తాడు అనుకుంటున్నారు. ఆ ద్వారాన్ని తెరుస్తాడు అనుకుంటున్నారు చాలామంది. యేసు ప్రభు వారితో నడవటము బ్రతకటం అనేది చాలా కష్టమని ఎంతోమంది భక్తులు చెబుతున్న మాట. అయినా ఈ కష్టమతరం అనేది, భక్తిలో నడిచే విధానం అనేది చాలా కష్టం అనుకున్నా దీన్ని కాదనుకొని పక్కకు పోతే యుగ యుగాలు నిత్య నరకంలో ఏగుతూ ఉండాలి. అక్కడ ఆరని అగ్ని, మానని వేదన, ఆగని పండ్లు కొరుకుట, సావని పురుగు, ఆత్మ ఇక అహర్నిశలు వేదన చెందుతూ ఉంటుంది. ఇక అక్కడ చాలా భయంకరమైన స్థలం అది. చాలా అంటే చాలా భయంకరమైన స్థలం అది. అది కేవలం అపవాదికి మాత్రమే ఎంచబడిన స్థలం. కానీ అపవాది తనతో పాటు ఇంకా చాలామందిని లాక్కొని వెళ్ళాలని అనేకులను, రక్షణ అనుభవంలో ఉన్న వ్యక్తులను దారిలో మళ్ళిస్తూ ఉన్నాడు. ప్రత్యేకపరచబడిన వారిని సైతం మోసపరిచే క్రియలు చేసే అధికారం వాడికి ఇవ్వబడిందని కూడా యేసు ప్రభువు వారు చెప్పాడు. వాడికి సంబంధించిన వ్యక్తులు కూడా అధికారం ఇవ్వబడిందని ప్రభు చెప్తా ఉన్నాడు. బాగా గుర్తుపెట్టుకోవాలి. నన్ను ఎవరు భ్రమపరచరండి, నేను కరెక్ట్ అండి అని చెప్పంటే నేనైతే పక్క నవ్వుతా. నిజం ఇది. అపోస్తుల కార్యం 13 అపోస్తుల కార్యంలో 12వ అధ్యాయము 13వ అధ్యాయంలో ఆ 15వ అధ్యాయంలో 36వ వచనం కాడ నుంచి చివరి వచనాలు గమనిస్తే దానికంటే ముందు 13వ అధ్యాయాన్ని చూస్తే మనకు సబ్జెక్ట్ బాగా క్లియర్గా అర్థమవుతుంది. 2వ వచనంలో చెప్పబడిన మాట, వారు ప్రభువును సేవించుచు ఉపవాసము చేయుచుండగా పరిశుద్ధాత్మ నేను బర్నబాను సౌలును పిలిచిన పిలుపు కొరకు వారిని నాకు ప్రత్యేకపరచుడని వారితో చెప్పాను. ఆమేన్, హల్లెలూయా. ఎందుకు ఈ మాట మీ చేత చదివించాను, చూయించానంటే ఇప్పుడు అక్కడ చదివింది దాని ప్రకారం వారిని సిద్ధపరిచారు. ఎలా? పరిశుద్ధాత్మ దేవుడు చెప్తున్నాడు పౌలుని అలాగే బర్నబాని. బర్నబా ఈ పౌలు మార్పు చెంది దేవుని యొక్క రాజ్య సువార్తను ప్రకటిస్తుంటే ఎక్కడ పౌలు ఎక్కడెక్కడైతే సంఘాన్ని చెరపడానికి ఆసక్తి కలిగి ప్రాణాధారమైనట్టుగా ప్రవర్తించి హింస పెట్టాడో సంఘాన్ని, దేవుని పిల్లలను హింస పెట్టడమే కాదు, చేతికి అంది వచ్చిన ప్రతి ఒక్కరిని చంపాడు, చిత్రహింసలు పెట్టి మరి ఆ గుర్రానికి తాళ్ళతో కట్టుకొని ఈడ్చుకుంటా ఊరు బయటకు తీసుకెళ్ళి గుర్రాల యొక్క ముందు కాళ్ళ చేత గుదిల చేత అలా గుద్ది మరి రక్తం కక్కి చచ్చిపోయేలాగా చేశాడు. నిండు చూలాలుగా ఉన్నటువంటి, ఇక కొన్నాళ్ళు ప్రసవిస్తారు, నిండు గర్భం కలిగినటువంటి వ్యక్తుల యొక్క కడుపులోకి కత్తిని దూసి ఆ పొట్టలను చించాడు. అంటే తెగ నరికాడు అన్నమాట. అంత ద్వేషంతో క్రూరంగా ప్రాణప్రదమైనట్టుగా చిత్రహింసలు పెట్టిన ఆ ప్రాంతాల్లోనే పౌలు మళ్ళీ వెళ్ళి దేవుని కృపను బట్టి రక్షించబడి 3 సంవత్సరాలు వేరుగా ఉండి ప్రభు చేత తర్ఫీదు పొంది పరిశుద్ధాత్మ చేత నింపబడి ఎక్కడెక్కడైతే హింసలు పెట్టాడో అదే ప్రాంతంలో నిలబడి పౌలుగా మార్చబడి దేవుని మాటలు అందిస్తూ ఉంటే బర్నబా దూరం నుంచి చూస్తూ ఉన్నాడు. బర్నబా ఏం తక్కువడు కాదు, చాలా ఆస్తిపరుడు.
పౌలేం తక్కువడు కాదు, వజ్రాల వ్యాపారం, తన తండ్రి చాలా ఆస్తిపరుడు. మరి ఆ పరిస్థితులన్నీ చూసుకుంటూ ఈ పౌలుని దూరంగా ఉండి చూసి ఒకరోజు దగ్గర పోయి మాట్లాడి తను మార్పు చెందాడన్న విషయాన్ని సంఘానికి పరిచయం చేసింది. తను మార్పు చెందాడన్న సంగతి సంఘానికి పరిచయం చేసింది బర్నబానే. అయితే కాలక్రమంలో ఆదిమ సంఘం ప్రారంభంలో ఉన్నటువంటి సంఘము, సంఘ పెద్దలంతా, ఈ 12 మంది అపోస్తులు అందరూ కలిసి ప్రార్థన చేస్తూ ఉన్నారు ఉపవాసం ఉండి. బర్నబాని, పౌలు నా పనికి ప్రత్యేకపరచండి అన్నాడు. ప్రత్యేకపరచండి అని చెప్పిన తర్వాత వీళ్ళిద్దరు కలిసి ఇక దేవుని పని చేయడం మొదలుపెట్టారు. సువార్త యాత్ర. ఆమెన్, హల్లెలూయా. ఆయా పట్టణాలకు, ఆయా ప్రాంతాలకు వెళ్ళి దేవుని మాటలు అందిస్తూ, నమ్మిన వారికి రక్షణ అనుభవిస్తూ, ఆ ప్రాంతంలోనే వారిని సమకూర్చి ఒక సంఘాన్ని ఏర్పాటు చేసి, వాళ్ళలో ఒక వ్యక్తికి ఆ దేవుడు కోరుకున్నాడు ఈ వ్యక్తిని అంటే, ఆ వ్యక్తిని సంఘ పెద్దగా అప్పచెప్పి, అంటే సేవకుడే. గతంలో చెప్పాను, చాలా సందర్భాల్లో కూడా చెప్పాను, సేవకుడు తర్వాత సంఘ పెద్ద ఉంటాడు. సంఘ పెద్దకి ఎంత కృప ఉంటుందో, విలువ ఉంటుందో అంతే విలువ, అంటే సేవకుడికి ఉన్న విలువ సంఘ పెద్దకు కూడా ఉంటుంది. ఆ కృప, అభిషేకం కూడా వాళ్ళు పొందుకోవాలి. తీతు పత్రికలో సంఘ పెద్దలు ఎలా ఉండాలో కూడా రాయబడి ఉంది. అనింజులై, మితభాషే, సాత్వికులుగాను, జగడమాడని వారుగాను, ముక్కోపిగా ఉండకూడదు. మద్యం తాగుబోతుగా ఉండకూడదు. సంఘ పెద్ద తొందరపడి నోరు జారే వ్యక్తిగా ఉండకూడదు. అతిథి ప్రియుడిగా ఉండాలి సంఘ పెద్ద. కొంతమందిని చూస్తే ఏమి లేదు, అటోడు అటు గోడ కడతాడు, ఇటోడు ఇటు గోడ కడతాడు, చివరికి సంఘాన్ని నిలువున చీల్చేస్తారు. ఆ బ్యాచ్లు చాలామంది ఉన్నారు సంఘాల్లో, నేను చూశాను. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలు గమనించండి. ఇప్పుడు ఆ సంఘ పెద్ద పరిచారకులు ఒక కేటగిరీగా చెప్తా ఉన్నారు చాలామంది దైవజనులు. అయితే ఈ సంఘ పెద్దల వల్ల, పరిచారకుల వల్ల నేను నిత్యత్వాన్ని పొందుకునేది లేదు, కోల్పోయేది లేదు. కానీ వాళ్ళ బ్రతుకులు ఎలా ఉండాలో, పరిచర్య విధానం గురించి కూడా తీతు పత్రికలో రాయబడింది. అపోస్తుల కార్యం 6వ అధ్యాయంలో కూడా పరిచారకులు ఎలా ఉండాలో, ఏ కృప పొంది ఉంటే మేలో అది కూడా రాయబడింది. దేవునికి మహిమ కలుగును గాక, హల్లెలూయా. అయితే సబ్జెక్ట్లోకి వద్దాం. పౌలు, బర్నబా ఇద్దరు కలిసి దేవుని పని చేయడం మొదలుపెట్టారు. చివరికి చాలా వరకు విరివిగా అంటే చాలా ఎక్కువగా అవకాశం దొరికిన ప్రతిసారి వెళ్ళిపోయి ప్రభు కృపను బట్టి అనేకులకు సువార్త చెప్పటం, రక్షణ అనుభవం చేయటం, వారందరినీ ఆ ప్రాంతంలో ఒక సంఘంగా సమకూర్చటం, ప్రభు కోరుకున్న వ్యక్తిని నిలబెట్టి ఆ ఊరు పేరటనే సంఘాన్ని, అట్లనే వచ్చిన కొరింథీ సంఘం అని, గలతీలో ఉన్న సంఘం అని, ఎఫెసీలో, పిలుపులో, కొలసీలో, తెస్సలోని ప్రాంతంలో ఉన్న సంఘాలు, ఇలా వచ్చిన ఆ పేర్లను బట్టి పత్రికలు రాయబడ్డాయి. ఈ క్రమంలో పౌలు అన్నాడు, బర్నబా, ప్రారంభంలో మనం సంఘం కట్టి ఒక వ్యక్తికి అప్పచెప్పాం కదా, అక్కడి నుంచి ఇప్పటికి చూసుకుంటే చాలా రోజులైంది. సంఘంలో సంఘ బిడ్డలు ఎలా ఉన్నారో, సంఘ పెద్దల యొక్క వైఖరి ఎలా ఉందో, వాళ్ళ పరిస్థితులు ఎలా ఉన్నాయో ఒక్కసారి పోయి చూసుకొని వద్దాం. ఒకసారి పోయి సంఘాన్ని దర్శిద్దాం. ఒకసారి పోయి సేవకురాలి యొక్క లేదా సంఘ పెద్దల యొక్క తీరు ఎలా ఉందో దర్శించొద్దాం. మనం రక్షించినటువంటి ఆ ప్రజలు ఎలా ఉన్నారో, వాళ్ళ తీరు ఎలా ఉందో, అక్కడ అప్పజెప్పినటువంటి ఆ మందకు కాపరిగా అప్పజెప్పినటువంటి ఆ సంఘ పెద్ద సరిగా ఉన్నాడా లేదా, అసలు ఏం చేస్తున్నాడన్న సంగతి వెళ్ళి క్షుణ్ణంగా చూసుకొని వాళ్ళని ప్రభు చిత్తం అయితే ప్రభు ఇచ్చిన మాటల చేత మళ్ళీ ఆయతపరిచి బలపరిచి ప్రోత్సహించొద్దాం. నా మాటిన మన ఇద్దరే పోదాం అంటే ఈ బర్నబా అన్నాడు, మార్కును వెంట పెట్టుకొని పోదాం. మార్కును వెంట పెట్టుకొని పోదాం అంటే, మార్కు వస్తే నేను రానయ్యా, వాడు నిలకడగొంటలేదు, కొద్దిసేపు ఇట్టంటాడు, కొద్దిసేపు అట్టంటాడు, మనసు స్థిమితం లేదు అతనికి. సేవ చేయాలని ఆసక్తి ఉందంటున్నాడు కానీ దానికి తగ్గట్టుగా స్థిరత్వం, స్థిరమైన తీర్మానం కలిగి ఆ వ్యక్తి లేడు.
కాబట్టి ఆ వ్యక్తి అయితే మన యాత్రలో చాలా ఇబ్బందులు పడతాం. వాడు పాడైపోవటమే కాదు, మనల్ని కూడా పాడు చేస్తాడు. చివరికి వాడు తేడాని ముద్రే ఉంది, వాడిని బట్టి మన మీద కూడా రాజముద్రలు పడుతుంది, వీళ్ళు కూడా తేడాని. కాబట్టి వాడొద్దు అంటే కాదని చెప్పని అక్కడ చాలా వాదులాటైంది. కారణం ఏంటంటే బర్నబాకు ఈ మార్క్ అనేవాడు సమీపాజ్ఞాతి అని రాసింది అక్కడ. ఎవరంట? దగ్గర చుట్టం. సమీపాజ్ఞాతి అంటే దాని అర్థం ఏంటంటే దగ్గర చుట్టం, దగ్గర బంధువు అన్నమాట. ఆ బంధువుని బట్టి దేవుని యొక్క ఉన్నత ప్రణాళికను పక్కన పడేశారు. చాలామంది ఉంటారు, కులాన్ని బట్టో, మతాన్ని బట్టో, కుల కట్టడలను బట్టో, ఫలానా వ్యక్తి ఉంటేనేనండి నేను కూడా సహకరిస్తాను, ఉంటాను, లేకపోతే నేను వెళ్ళిపోతానని చెప్పని సంఘాన్ని వదిలిపెట్టి ఈ పెద్ద మనిషి పోవటమే కాదు, ఈయన వెనకాల ఈయనకు సంబంధించిన మొత్తాన్ని బీక్కొని తీసుకొని పోతారు. పోయి ఆడ ఉట్టి కట్టుకుని ఊరేగుతారు. ఎడిపోతారు? సంఘానికి వేరే బ్రతుకు చివరికి పతనవ స్థితి. ఎంత దాకా అంటే ప్రభు చిత్తమైతే నరకానికి కూడా పోతారు. వాక్యం ఉండదు, ప్రార్థన ఉండదు. పరిశుద్ధులతో కలిసి నలుగురుగా కూర్చొని ప్రార్థన చేస్తూ ఉంటే ఆ వ్యక్తిలో తెలియకుండా రోజు రోజుకి ప్రార్థన అనే మంట, కసి పెరుగుతుంది. నా వ్యక్తిగత అనుభవంతో చెబుతున్న మాట ఇది. ఒకప్పుడు నేను రక్షణ పొందినప్పుడు, రక్షణ పొందక ముందు కూడా పొద్దున్నే స్నానం చేయగానే ఎటనే చేతులు కట్టుకొని యేసుప్రభు వారి పటం ముందు నిలబడేవాడిని. నేను ఆ కండువాచని అట్టనే నిలబడి, మనకు తెలియదుగా అసలు ఎలా చేయాలి ఏందని. 30 గంట ప్రార్థన చేసి తర్వాత కానీ పక్కన వాళ్ళు పలకరిస్తా. ఈ లోపల టాటా వేసి కిరాయిలు వచ్చిన వాళ్ళు రమ్మని అంటూ ఉంటారు. మా అమ్మోళ్ళు అంటారు, ప్రార్థనలోకి వచ్చేవాడు రాడయ్యా, అయిపోయింది దాకా ఉంటే ఉండి పోచేపో. ఇక వాళ్ళకి వేరే ఆప్షన్ లేదు. వాళ్ళకి నేనే సెట్ అయ్యా ఆ కిరాయిలకి, చచ్చినట్టు అంతే ఉండేవాడు. చివరికి ఇక నేను ప్రార్థన ముగించుకున్న తర్వాత ఇంటికి వాళ్ళతో పాటు వెళ్ళాను. రాత్రి వేళ తిని పండుకోబోయే ముందు కీర్తనలు ఎక్కువ చదువుతూ కూర్చునేవాడు. అదే మన భక్తి. ఓ ఐఎమ్ టాప్, చాలా ఇక అసలు ఆల్మోస్ట్ టాప్ నేను అని చెప్పి అనుకునేవాడిని. రక్షణ పొందిన తర్వాత తెలిసింది నా అసలు ప్రార్థనే కాదని. ఓ పిల్లవాడు ఉన్నాడు బంగారం అని, పాష్ గారి పక్కన కూర్చొని 30 గంట ఏకదాటిగా ప్రార్థన చేయడం చూసి సిగ్గుపడ్డా. ఇలాంటి ప్రార్థన నాకు లేదే అని. దైవజను పిల్లలతో రొంపిచెల ప్రాంతానికి బైక్ మీద వెళ్తూ ఉంటే పాష్ గారు అంటా ఉన్నాడు పిల్లగాడితో, అరే మనకి కారు కావాలో ప్రార్థన చెయ్యి అంటే ఆయన బిడ్డ యొక్క విశ్వాసాన్ని పెంపొందించడానికి ఓ ప్రశ్న వేసాడు. ఏంటి ఆ ప్రశ్న అంటే, కారు మనకు కొనడానికి డబ్బులు లేవు కదా, మరి ఎట్టా అండు. మరి ఎట్టే ఉంది, ఏసై ఇత్తడుగా అండు. అంత దృఢ నమ్మకంతో చెప్పేటువంటి విశ్వాసం నాకు లేదు కానీ సిగ్గుపడ్డా. ఆ తర్వాత పొద్దున్నే ఆటో తీసుకొని వచ్చి పొద్దున్నే ఇక 5:30, 6 గంటలకల్లా వీళ్ళు ఆల్రెడీ రెడీ కూర్చొని ఉంటారు ప్రార్థనలో. ఆ ప్రార్థనలో కూర్చున్న వాళ్ళ మధ్యలో అప్పుడు ప్రార్థన కొనసాగుతానే ఉంటుంది. నేను కూడా పోయి జాయిన్ అయ్యేవాడిని. నాకు ఇచ్చిన వంతులో నేను కూడా ప్రార్థన చేసేవాడిని. అట్లా ఆ రోజు వాళ్ళ మధ్యలో నేను లేకపోతే విజ్ఞాపన ఎలా చేయాలో నాకు తెలీదు. ఆ ప్రార్థనలో నలుగురు కలిసి ప్రార్థన చేసినప్పుడు ఆ మంట ఎలా ఉంటుందో తెలియదు నాకు. ఆ రోజు వాళ్ళు అక్కడ ప్రార్థనలో ఉన్నారు, వాళ్ళ మధ్యలో నేను చేరాను కాబట్టి ఈరోజు ఇక్కడ ఇలాగా ప్రభు కృపను బట్టి ఉన్నాను. ఆమేన్, హల్లెలూయా. సంఘ సహవాసంలో నలుగురుగా కూర్చొని ప్రతిరోజు ప్రార్థన చేయాలి. కొన్ని మందిరాలు ప్రార్థన అంటే 5 నిమిషాలు 10 నిమిషాలు అనే ఆప్షన్లు పెట్టేవాళ్ళు ఉన్నారు. కొన్ని మందిరాల్లో అయితే ఏకంగా అసలు ప్రార్థనే చేయకుండా తాళాలు వేసుకొని ఒకడి మీద ఒకడు వంచులు పెట్టుకొని ఆ బలిపీఠం ఆరిపోయేలా చేస్తున్నారు. కానీ వీడెప్పుడు ఆరిపోయిండు, ఈ పనికి మాలిది ఎప్పుడు ఆరిపోయింది. కానీ ఆ బలిపీఠం దగ్గర పోయి ఎవరన్నా ధూపం వేర్చడానికి ప్రయత్నం చేస్తే ఏంది ఆ గోళ, ఎప్పుడు ఏంది కొత్తదేదో పూనుకున్నారే,
మాయదారి మంద అని చెప్పని వాళ్ళ హృదయాలకు లోతుగా గాయమయ్యే మాటలని వాళ్ళ పాడు చేస్తున్నారు. నేను అంటాను, వాడు ఆరిపోయింది ఎప్పుడో, ఆ పనికి మాలింది ఎప్పుడో ఆరిపోయింది. చచ్చినోడికి ఎటువంటి చలనం ఉండదు, బతుకున్నవాడికే చలనం ఉండేది. చురుక్కుమన్నా కానీ బతుకుంటేనే చురుకు అనేది వాడికి అర్థమయ్యేది, ఆమెకు అర్థమయ్యేది. మనస్సాక్షి చచ్చినోడికి, ఆధ్యాత్మికంగా చచ్చిపోయిన వారికి స్పర్శ ఉండదు. ఎంత ఘోరమైనటువంటి శిక్షా విధి ప్రభు అనుమతిస్తున్నా దేవునికి వ్యతిరేకమైన బ్రతుకును బట్టి దేవుడు ఘోరమైన శిక్షలు అన్నమాట. నేను కొన్ని విషయాలు, కొంతమంది విషయాలు నేను చూస్తున్నప్పుడు వాళ్ళ విషయాల్లో దేవుడు అనుమతిస్తున్నటువంటి శిక్షా విధులు నేను చూశాను. వారి కడుపును పుట్టిన పిల్లల యొక్క మరణాలని, వారి పిల్లల యొక్క కడుపును పుట్టినటువంటి మనవ సంతానమనే వాళ్ళ యొక్క మరణాలు ఎంత ఘోరంగానో నేను చూశాను. ఎందుకు ఈ మాటలు నేను దేవుడు అందిస్తా ఉన్నాడంటే, దిద్దుబాటుకి ఇష్టం, దిద్దుబాటు చేసుకోవాలి ప్రభు సన్నిధిలో. ఇప్పుడు ఆ బలిపీఠాల దగ్గర దేవుని సన్నిధిలో ప్రార్థన చేయాలి. నువ్వు సహవాసానికి దూరం అయితే ప్రార్థన ఏం చేస్తావు? లోకంలో ఉన్న జులాయిలతోనూ, ఆ తాగుబోతు వెధవులతోనూ, సిగరెట్ పాన్పర ఎంగిలి చుట్ట బీడీలు తాగి ఆ వెధవులతో కూర్చుంటావు తప్ప, అల్లరితో ఆటకాయగా ఆడపిల్లలను ఆడవాళ్లను కనుసైగలు చేస్తా విచ్చలవిడి నీచమైన మాటలు మాట్లాడుతున్న వ్యక్తులతో పొందుగలిగి ఆ స్నేహంలో అలానే విచ్చలవిడిగా బ్రతికి ఒక వ్యక్తిగా మారిపోతావు తప్ప నీ బ్రతుకు సార్థకతకు రాదు. ప్రభు కోరుకున్న ప్రణాళిక అనుగుణంగా నీ బ్రతుకు మలచబడదు. వాళ్ళు ఒక దారి అయ్యారు, నువ్వు కూడా ఇంకో దారి, చివరికి మొత్తం కలిసి గోదావరి అవుతారు. ఆ వరదలో కొట్టుకొని పోయి కట్నే పోతారు అన్నమాట. సంఘ సహవాసంలో ఉన్నప్పుడే నీకు విలువ. ఆ రోజు నా ప్రభు కృపను బట్టి వాళ్ళ మధ్యలో నేను ఉన్నాను కాబట్టి ప్రార్థన అంటే ఏందో నాకు తెలిసింది. అసలు ప్రార్థన ఎలా చేయాలో నాకు అర్థమైంది, విజ్ఞాపన ఎలా చేయాలో నాకు అర్థమైంది, వ్యక్తిగత ప్రార్థన ఎలా చేసుకోవాలో నాకు అర్థమైంది. దేవుని ఎదుటకు వెళ్ళినప్పుడు నేను పరిశుద్ధాత్మ పొందాలంటే ఏమేం చేయాలో ఎప్పటికప్పుడు దిద్దుబాటు, నిర్మలమైన మనస్సాక్షి కలిగి దేవుని పాదాలు పట్టుకొని ఏ ఒక్క వ్యక్తి మీద కూడా దైవ చిత్తంలో ఉన్నటువంటి రీతిగా, అంటే ప్రభు అన్నాడు కోపపడుడి కానీ పాపం చేయొద్దు. కోప్పడాలా? పిల్లగాడు తప్పు చేస్తుంటే కోప్పడవా? పిల్ల తప్పు చేస్తే కోప్పడవా? ఇంట్లో ఎవరైనా తప్పు చేస్తుంటే కోప్పడాలి. పాపం చేయొద్దు అన్నాడు. పాపం అంటే ఆ కోపాన్ని పగగా మార్చుకొని ప్రతీకారం తీర్చుకోవాలనే తత్వం కలిగి ఉంటేది పాపమే. అప్పుడు దేవుడు ఉండడు, దేవుని ప్రేమ నీలో ఉండదు. చివరికి దుష్టుడు వస్తాడు, వాడి యొక్క శుభ లక్షణాలన్నీ నీకు ఆపాదించి నీకు అన్ని నీ నరనరాలు ఇమిడేలా చేసి చివరికి నిన్నే ఒక సైతాను కుమార్తెగాను సైతాను కుమారుడుగాను చేసేస్తాడు. ఇక అప్పుడు దేవుడు ఒక పక్క నుంచి దరివేస్తూ ఉంటాడు, మరో పక్క సైతాన్ గడి చెప్పిన పని నువ్వు చేయకపోతే వాడు కూడా దరివేస్తూ ఉంటాడు. మానసికమైన విసుగు చికాకుతో ఇస్కరియోతు యోధ ఎలా అయితే బరబర ఎగెత్తుకుంటా పోయి ఉరిపెట్టుకొని చచ్చాడు. ఉరిపెట్టుకున్నవాడేమో అదేమో సక్రంగా జరిగిందా? ఆ కొమ్మ ఎరగటం, కింద రాయి మీద పడటం, వెన్నుపూస విరిగిపోవటం, పొట్ట పగిలి పేగులు బయటపడ్డాయని లేఖనం సాక్ష్యం ఇస్తుంది. పేతురు 3 సార్లు అబద్ధం ఆడాడు. దేవుడు ముందే చెప్పాడు ఆ మాట, బాయ్ పేతురు, సంఘానికి నువ్వు మూలం, నిన్ను బట్టే మిగతా వాళ్ళంతా సరి చేయబడతారు, నిన్ను బట్టే మిగతా వాళ్ళంతా సరైన రీతిలో నిలబడతారు, నిన్నే ఒక రోల్ మోడల్గా ఎంచుకొని మరి నీ వెనకాల పడి నడుస్తూ ఉంటారు ఈ 12 మంది. ఒకటి కూడా జారిపోయాడు, జారిపోతాడు, ఆ తర్వాత జారిపోయాడు. అలాగనే మిగతా నీ సహోదరులందరినీ ప్రభు అన్నాడు. ఆ మాట, ప్రభు అన్న మాట గుర్తు చేస్తూ ఉన్నాడు. ఏంటంటే ఇదిగో సైతాను మిమ్మల్ని జల్లెడ వేయటకు కోరుకున్నాడు. ఎవరట? అపవాది మిమ్మల్ని జల్లెడ వేయటానికి కోరుకున్నాడు. ఖచ్చితంగా జల్లెడ పడుద్ది. అయితే
నీ విశ్వాసం అనేది తొలగిపోకుండానట్లుగా ముందుగానే ప్రభువుని కోరుకున్నాను. తండ్రి అయిన దేవుని బతిమలాడాను, అయ్యా పేతురును బట్టే మిగతా వాళ్ళంతా వెనకాల నిలబడి నడుస్తారు. ఈ పేతురు విశ్వాసము సన్నగిల్లిపోకుండా, నీరు గారిపోకుండా పేతుని దృఢపరుచయ్యా, స్థిరపరుచయ్యా, నువ్వే కాపాడాయని చెప్పని ముందుగానే తండ్రి అయిన దేవుని బతిమలాడా. నువ్వు స్థిరపడిన తర్వాత నీ సహోదరులను సరైన మార్గంలో స్థిరపరిచి నడిపించు అన్నాడు. ఆమేన్, హల్లెలూయా. నేను బాగా చెప్తాను, వాస్తవానికి మా కుటుంబం శపించబడటానికి కారణం కూడా ప్రభు అనుగ్రహించిన జల్లెల్లో వాళ్ళెవరో పడతారు, వీళ్ళెవరో పడతారు అనుకున్నా. ఇలా అనుకున్నాం మేము. ఎందుకు అనుకున్నామో చెప్తాను. దేవుని పరిచర్యకు మేము సహకరిస్తున్నప్పుడు సర్వ సమృద్ధి చేత ఆశీర్వదింపబడ్డాం. ఆమేన్, హల్లెలూయా. ఎట్లా అంటే బారుకి వరుసన 4 ఇళ్ళు ఉంటే ఈ 4 ఇళ్ళు సమృద్ధి అయిన ధాన్యం ఉండేది ఇంట్లో. 12 ఎకరాల వ్యవసాయం, వేరుశెనగ, ఇక రకరకాల ఆ అదును బట్టి పంట పెట్టేవాళ్ళం, భూమిలో విత్తనాలు నాటేవాళ్ళం. అలాగనే దిగుబడి వచ్చేది. తాతయ్య, నాయనమ్మ, ముత్తాతమ్మ వీళ్ళంతా టీచర్లు, అందరూ హై ఎడ్యుకేషన్ కలిగిన వాళ్ళే. ఎవరు ఎక్కడ ఏమాత్రం తీసేసేవాళ్ళు కాదు. సమృద్ధి ఉంది, పరిచర్యకు సహకరిస్తూ ఉన్నాం. మేము మా పక్కన వాళ్ళ జీవితాలు తొంగి చూసుకుంటా ఉన్నాం. వాళ్ళు తేడాకున్నారు, వీళ్ళు తేడాకున్నారు, అది వాళ్ళ సంఘం, వాళ్ళ కుటుంబం సరిగా లేదు, వీళ్ళ మాట సరిగా లేదు, వీళ్ళ ప్రవర్తన సరిగా లేదు, వాళ్ళ పిల్లలు సరిగా లేరు. ఇలాగా పక్కన వాళ్ళ యొక్క బలహీనతలు, పక్క వాళ్ళ యొక్క సంగతుల విషయంలో రంధ్రాన్వేషణ అంటారు. ఇలా ఆ ఇల్లు సరిలేదు, వాళ్ళ ఇంట్లో పిల్లలు వీళ్ళు అట్లా అని చెప్పుకుంటూ వస్తుంటే చివరికి దేవుడు దైవజనుడు పక్కన వచ్చేటువంటి సహకారాలను వాడుకొని జల్లెడేసాడు. జల్లెడేస్తే చివరికి తేలిన ఫలితార్థం ఏంటంటే మా కుటుంబం ఆ జల్లెడలో పడదు. మా కుటుంబం ఆ జల్లెడలో పడటమే కాదు, చివరికి కట్ చేస్తే తాతయ్య నోరు జారటం ఇక అయిపోయింది. శాపం ఇక ఎంటర్ అయిపోయింది. అట్లా చిట్ట చివరికి శపించబడే పరిస్థితికి మా వంశం, మా కుటుంబం శపించబడే పరిస్థితికి వచ్చింది. ఆనాడు జల్లెడబడినప్పుడు మా వెనకాలుండి మా కుటుంబం కోసం, మా కుటుంబ సభ్యుల కోసం ప్రార్థన చేసిన వాళ్ళు ఎవరు లేరు. మా అమ్మ అప్పుడప్పుడు చెబుతూ ఉంటుంది, పలానా కళ వచ్చింది అయ్యా అని. నేను అంటాను, పూర్తిగా అది నెరవేరిన తర్వాత చెబుతుంది అనమాట. కళ రావటం ఒక ఎత్తు అయితే, నా కళలు వచ్చాయి నెరవేర్తాయని చెప్పుద్ది, బాగానే ఉంది. ఆ కళ రావటం, అది నెరవేరిన తర్వాత అయిపోయిన 2 రోజులు, అది నెరవేరే 2 రోజులకో 3వ రోజు చెప్పుద్ది. నాకు కూడా కళలో శోధనలు, కళలో నిద్రపోయేటప్పుడు వచ్చేవి కళలు, స్వప్నాలు. ప్రార్థన చేస్తున్నప్పుడు మోకాళ్ళ మీద ఉండి ప్రార్థన చేస్తున్నప్పుడు కళ్ళు మూసుకోగా కనపడేవి దర్శనం. వీటిల్లో శోధన ఉంటుందన్న సంగతి నాకు తెలియదు. బాప్తీసం పొందిన తొలి దినాల్లో ప్రార్థన చేసుకుంటా ఉన్నాను ఏకాంతంగా. ప్రభు సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉంటే ఇంట్లోనే ఒక్కడనే కూర్చొని ప్రార్థన చేసుకుంటాను ఏకాంతంగా. ఆదామవ్వలను చేసేటప్పుడు ఆ మట్టిలోకి ఆ మనిషిని అలా ముంచి పైకి తీసే వీడియోలు ఉన్నాయిగా, అలాగా ఓ బొమ్మ కనపడుతుంది నా కళ్ళ ముందు. నేను గమనించలేదు. అంటే నాకు తెలియదు అసలు శోధనలు ఉంటాయి, ప్రమాదం ఉంటుంది అన్న సంగతి తెలియదు. అయితే అది కనపడ్డ 3వ రోజు 4వ రోజు ఒక దైవజనురాలు యాక్సిడెంట్ అయి చనిపోయింది. ఆ దైవజనుడితో పాటు సహకారి వస్తే వాళ్ళ పాశ్రమ గారు వాళ్ళ పుట్టిల్లు అనమాట, ఆ ఊళ్ళో పరిచయం చేస్తూ ఉన్నాడు దైవజనుడు. ఎప్పుడు సహకారికి వచ్చే వ్యక్తి రాలే ఆ రోజు. సరే అయ్యా నేను వస్తాను, ఆ వ్యక్తి రాకపోయారు కానీ నేను వస్తాను, కానీ మన ఇద్దరం పోయి సేవ చేద్దాం పా అని చెప్పని పోయా. ఆ రోజు
ఆ సంఘక్రమం జరిగించి రావడానికి వెళ్ళారు. వెళ్ళి తిరిగి వచ్చేటప్పుడు ఒక దోస్తు బండి, ఇప్పుడు వచ్చింది కొత్తగా అశోక్ లైలాండ్ దోస్తు, బడా దోస్తు అని చిన్న దోస్తు అని, చిన్న దోస్తు బండి అప్పుడు వచ్చిన కొత్తలు అనమాట. ఒకడెక్కడో తాగి కారును ఢీకొని ఆ కారు జరుగుతుంది, ఇటు ముందు హై స్పీడ్లో వస్తూ ఉండు. అదే టైంలో రోడ్డు ఎమ్మడి పోతున్న వీళ్ళకి తగిలాడు. బండి దైవజనులు అటు పక్కన లంకలో పడ్డారు. ఈ దైవజనరాలు యొక్క పైట చెంగు ఆ బండి వెనకమాల అడ్డపైపు ఉండదుగా, దానికి చుట్టుకుంది. దానికి చుట్టుకుంటే ఆ దైవజనుడు కళ్ళ ముందే అట్లా వెళ్ళిపోయి మళ్ళీ రివర్సు ఆ గుడ్డ చుట్టుకొని వచ్చి వదిలేసి వెళ్ళిపోతే నడి రోడ్డు మీద ఆ లంకలో పడి ఇటు చూస్తూ ఉన్నాడు. సినిమాలు చూపిస్తూ ఉంటారుగా, సేమ్ అది రియల్గా అయిన జీవితంలో కనపడదు. రక్తపు విల కొట్టుకుంటా ప్రాణం విడిచింది. చిలకలూరిపేట గవర్నమెంట్ హాస్పిటల్లో తెచ్చిపెట్టారు. అవును, మార్చురీలో ఆ బాక్సులో పెట్టుంచారు. ఆ టయానికి దైవజనులు మేమంతా సంగతి తెలిస్తే ఇదే టయానికి అక్కడికి వెళ్ళాం. ఆడకు పోగానే ఇదే టైం 9:30 టైం. ఆడకు పోగానే ఆ మార్చురీ బాక్సులో ఉన్న ఆమె ముఖం చూడంగానే నా ఆత్మీయ తండ్రి తన్నా, అయ్యా ఇది నాకు ఆల్రెడీ ముందే చూపించాడు అయ్యా ఇలా జరుగుద్దని అంటే, అదురుపోయి ఆయన ప్రార్థన చేసావా దానియాలు? నాకు తెలియదు కానీ అర్రే ఎంత పొరపాటు చేసావు. కలల్లో, స్వప్నాల్లో, దర్శనాల్లో, నిద్రలో కొన్ని మంచి ఉంటాయి, కొన్ని కీడులు ఉంటాయి, ప్రమాదాలు, హెచ్చరికలు కూడా ఉంటాయి. ప్రార్థన చేసుకోవాలి వాటికి. అవసరమైతే ప్రమాదం అనుకుంటే ఉపవాసం ఉండి మరి ప్రార్థన చేయాలి దానియాలు అండు. ఆ రోజు తీసుకున్న మాట ఇప్పటికీ ప్రతిరోజు మధ్యరాత్రి 12 గంటల లోపే ఏదైనా తింటే, ఎందుకో తెలుసా, ఈ రాత్రి వేళ కలలో ఏదన్నా ఏ వ్యక్తి మీద కీడు చూపించినా వెంటనే ఉపవాసం వేసుకొని ప్రార్థన చేసుకొని, ప్రభు ఆ కీడును బంధించు, దాని ప్రభావాన్ని బంధించు. కీడుకి 2 కోణాలు ఉంటాయి. కీడు ఉంటుంది, దాని ప్రభావం కూడా ఉంటుంది. సైతాన్ ఎప్పుడో అనాదిలోని గెత్సెమనే తోటలో ప్రభు అయిన యేసుక్రీస్తు వారు దాని యొక్క తలని చితక దొక్కాడు. కానీ ఆ తోకతో అది ఇప్పుడు మనందరినీ ఆటాడిస్తుంది. దాన్నే ప్రభావం అంటారు. మార్కు సువార్త 9వ అధ్యాయంలో యేసు ప్రభు వారు మూగదైన చెవిటిదైన మూగదైన వదిలిపో అనగానే సరే సార్ వెళ్తానందా, ఆయన చెప్పిన కింద ఆ వ్యక్తిని పడద్రోసి విల్లలాడించి వదిలిపోయినా. నీ ఇంట్లో సమస్య అయినా శోధన అయినా దానికి ఒక పరిష్కారం ఉంది, దానికి ప్రభావం కూడా ఉంది. ఆ రెండింటిని బంధించు ప్రభు అని ప్రార్థన చేయాలి. ఆ సంగతి తెలిసిన తర్వాత నేను ఏదైనా శోధన కానీ దాని ప్రభావాన్ని బంధిస్తున్నాను ప్రభు అని ప్రార్థన చేస్తా. మర్చిపోయిన మళ్ళీ దాని ప్రభావాన్ని బంధించు ప్రభు అని ప్రార్థన చేస్తా. దైవజన దగ్గర కొన్ని విషయాలు చూసి తెలుసుకున్న విషయాలు ఇవి. ఒకవేళ నీ ఇంట్లో సమస్య ఉందా, అది ఇంకా జటిలమైపోతుందా, అంటే ఇంకా కఠినంగా మారిపోతుందా, పరిష్కారానికి కూడా ఈ సూచన ఉంది ఇక్కడ. ప్రార్థన అయితే వదిలిపెట్టొద్దు, ప్రార్థన చేయి. నా ప్రభు ఖచ్చితంగా పరిష్కారం ఇస్తాడు. పరిష్కారము జరగబోతుంది కాబట్టి ఆ పరిస్థితులు కఠినంగా కనపడుతున్నట్టు ఉండొచ్చు. నీ భర్త మారకుండా ఇంకా తాగుడుకు బానిసై ఉండొచ్చు. నీ భర్త ఇంకా మారకుండా వ్యభిచారంలో ఇంకా రంది కలిగి, అంటే ఇంకా ఆసక్తితో ఆ పాపానికి ఎగబడుతూ ఉండొచ్చు. అయ్యా ఇది కరెక్ట్ కాదంటే ఆ కైని గుట్కా ఇంకా విచ్చలవిడిగా తీసుకుంటూ ఉండొచ్చు. కానీ ఏదో ఒక విషయాన్ని వాడుకొని నా ప్రభు ఖచ్చితంగా నీకు పరిష్కారం ఇస్తాడు. ఆ పరిష్కారం దగ్గరలోనే ఉంది. ఆమెన్, హల్లెలూయా. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డ గమనించండి, ఆ కళలో, ఆ దర్శనాల్లో, స్వప్నాల్లో నేను దైవజనుల ద్వారా తెలుసుకున్నాను. మా అమ్మ అయితే అంత అయిపోయిన తర్వాత చెబుతుంది. ఇంకెందుకమ్మా అయిపోయిన తర్వాత చెప్పి ఉపయోగం. ఆ రోజు పరిశుద్ధ గ్రంథం మాకు దూరం అయిపోతుందన్న సంగతి ఎవరికో చూపిలా, మా అమ్మకే చూపించింది. నాకు ముందుగానే చూపించాడని చాలా సంతోషంగా చెప్పుద్ది, కానీ ప్రభు ఈ శోధన బంధించు అన్న అవగాహన లేదు. ఇప్పటికీ కూడా అప్పుడప్పుడు మర్చిపోతాను. నాకు ఈ కళ్ళ కనపడి ఆ కళ్ళ కనపడి అని చెప్పుద్ది, కానీ నేను కూర్చొని నీకు ప్రార్థన చేసుకుంటా ఉంటా, ప్రభు బంధించు, వాటిని బంధించను.
ఎందుకు ఈ మాట చెబుతున్నానంటే, అంతా అయిపోయిన తర్వాత ఇప్పుడు ఇదిగో చూడరాదు. ఆ రోజు కల కనపడ్డప్పుడు ఆ దర్శనం అది కలలో కానీ నిద్రలో కానీ చూపించినప్పుడు, ప్రభు ఈ శోధన దాని ప్రభుని బంధిస్తున్నానంటే మా కుటుంబం అంత పతనమయ్యేది కాదేమో, అంత కీడు నుంచి తప్పించబడేవాళ్ళం. కొంతమంది అయినా కుటుంబ సభ్యులు కలిగి ఉండేవాళ్ళం, ఏడదాకా వచ్చేవాళ్ళం కాదు. ఒకవేళ ఆ రోజు ప్రార్థన చేసిన ఏడదాకా వస్తే, ప్రార్థన చేసిన అవ్వాల్సిన పతనం అయితే ఈరోజు ఈ రకంగా సేవలో ఉండేవాడిని కాదేమో. ప్రభు అనుకున్నది అనుమతించాడు. చిట్ట చివరికి శపించబడ్డ దాంట్లోంచి క్రీస్తు పరిమళ సువాసన రావాలని నన్ను పట్టుకొని ఆయన దారిలో తీసుకుపోతా ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా. ప్రభు చెప్పాడు నాతో, నిత్య నిబంధన చేస్తున్నా నీతో, ఈ భూమి అంచమయ్యే సమయం వరకు నీ వంశం నీ కుటుంబం ఉంటుంది. నీ వంశంలో నీ కుటుంబంలో ఉన్నాడు నా సన్నిధిలోని నా సేవ చేస్తారు. ఇదే నేను నీతో చేస్తున్న నిత్య నిబంధన. మీ పితరుల వల్ల నీ కుటుంబం నీ వంశం శపించబడింది అన్నాడు. అక్షరాలు అది వాస్తవమే, శపించబడ్డ సంగతి వాస్తవమే. తర్వాత ప్రభు నాతో నిత్య నిబంధన చేసింది నేను 100% నమ్ముతా. నమ్మాను కాబట్టి ఆయన పాదాలు పట్టుకొని ఆయన కృపను బట్టి కొనసాగుతూ ఉన్నాను. ఆయన చెప్పిన ప్రతి విషయంలో ముందుకు తీసుకువెళ్తానే ఉన్నాడు నా ప్రభు. పాటలు రాయిస్తానన్నాడు. గతంలో కానీ ఇప్పుడు కానీ ఇక ముందు కానీ ఎవరు రాయరు అలాంటి పాటలు, నీ చేత నేను రాయిస్తాను. అలానే రాపిస్తున్నాడు. నాకే ఆశ్చర్యంగా ఉంది ప్రభు రాయిస్తున్న విధానం నాకే ఆశ్చర్యకరంగా ఉంది. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, గమనించండి. పౌలు బర్నబాల మధ్యలో సమీపాజ్ఞత అనేటువంటి మార్కు వల్ల వారిద్దరు విడిపోయారు. నీ సేవలైనా సంఘంలైనా ఏదో ఒక చిన్న కారణాన్ని బట్టి సైతాను గాడికి అవకాశం ఇచ్చి నువ్వు ఒకవేళ చెప్పుకోవచ్చు నేను సంపూర్ణమైన సత్యమండి అని. ఓకే, ప్రభు అన్నాడు ఆదివారము ఒకటే రొట్టె విరవాలని రాస్తుంది. రొట్టె విరిచి అని రాస్తుంది 2 చోట్ల. రొట్టెలు విరిచి అని లేదు, రొట్టె విరిచి అని ఉంది. కొన్ని సంఘాల్లో నేను చూసిన కాడ బేకరీ కాడ పోయి బన్ను తెచ్చుకుంటారు. కొన్ని సంఘాల్లో ఆ క్రిస్టియన్ బుక్ స్టాల్లో చిప్స్ దొరుకుతాయి. మరి ఎట్టిస్తారు నాకు అర్థం కాదు. 5 వేసుకొచ్చి ఆ ద్రాక్ష రసంలో ముంచి మరి ఇస్తారు. ఆర్సిఎం రోమన్ కెథలిక్ వాళ్ళు చేసే పద్ధతి చూసే నేను. ఆ ద్రాక్ష రసంలో ఆ దైవజనుడు వచ్చి ముందుకు వచ్చి జ్ఞాన స్నానం తీసుకున్న వాళ్ళు ముందుకు వచ్చి నిలబడతారు వరుసగా. 2 సంవత్సరాలు తిరిగాలండి కనపర్తి బాయ్ చర్చికి. అక్కడ చూసింది అదే. నాకు అక్కడ నేర్చుకుంది ఏంటంటే పితా పుత్ర పవిత్రాత్మ నామంలో అన్నది ఒక్కటి మాత్రమే బాగా వంట పట్టింది. ఇక మిగతా ఏ వంట పట్ల నాకు వాళ్ళ పద్ధతులు కానీ బోధ కానీ అక్కల. బయట నుంచి ఎవరైనా దైవజనులు 66 పుస్తకాల గురించి చెప్పేటువంటి దైవజనులు కొంతమంది వాళ్ళ స్నేహితులు పిలిచి వాక్యాలు అందించేవాడు. వాళ్ళు వచ్చి వాక్యం అందించేటప్పుడు మంచి నేతి బిర్యానీ తిన్నంత కమ్మగుండేది. ఆ వాక్యం అర్థమవుతూ ఉండేది. మిగతా రోజు యథా రాజ తథా ప్రజ ఏందో వాళ్ళు చెప్పుకుంటారు. నా బాధ ఏదో నేను సౌండ్ సిస్టమ్ ఆ పాటలన్నీ ఆగిపోతే నేను చేసే ప్రార్థన పక్కన వాళ్ళు వింటారని ఆ స్పీకర్ బాక్స్ పక్కనే నిలబడి మోకాళ్ళ మీద ఉండి ప్రార్థన చేసేవాడు. అలా నా చుట్టూ ఎన్ని గలిబిలు ఉన్నా ప్రభు కృపను బట్టి ప్రార్థన చేయడానికి అలా ట్యూన్ చేశాడు ప్రభు. ఇప్పటికీ అలానే ప్రార్థన చేయడానికి ప్రభు కృపనిచ్చాడు. నువ్వు ఎన్ని సౌండ్ సిస్టాలని పెట్టుకో, నా చెవి దాకా రావై. నా మనసంతా ప్రభు మీద కేంద్రీకరించడానికి అక్కడ అనుభవాన్ని ఉపయోగపెట్టుకొని తర్వాత నా ప్రభు తన ఉన్నతమైన సంకల్పంలో ఏకాంత ప్రాంతంలో అయ్యా ఇదిగో ఇది లోపంగా ఉంది సరి చేసుకోమంటే సరే ప్రభు, తొందరపడి నోరు జారుతున్నావు అలా జారు మాకు అని చెప్పి సరే ప్రభు, ఇదిగో ఈ తలంపులో అలా మూర్ఖంగా కొంతమంది ప్రభు లేఖనం సాక్ష్యం ఇస్తూ ఉంటుంది, నీ నోటి నుంచి మూర్ఖపు మాటలు రాని మాకు అని. అప్పుడప్పుడు నేను నోటితో మూర్ఖపు మాటలు మాట్లాడినప్పుడు ఆ కీడంతా నేను బంధిస్తున్నాను, ఇంకెప్పుడు అలా మాటలు మాట్లాడు మాకు అనేవాడు. తలంపులు ఊహల ఆలోచనలు హృదయం మనసులో కూడా మూర్ఖపు ఆలోచనలు చేసేవాడు.
అప్పుడు కూడా ప్రభు చెప్పేవాడు అలాంటివి ఎప్పుడు రాని మాకండి. నేను గతంలో చెప్పాను కదా, బైక్ మీద పోతుంటే ఇటు పడచడానికి అట్నే పడేస్తుంది. ఇక అప్పటి నుంచి ఏ తలంపు ఊహలు ఆలోచనలైన హృదయం మనసైనా తొందరపడి తప్పుగా ఆ పరిస్థితులకు అంటే ఆ ఆలాపంలోకి పోవడానికి ప్రభు సమ్మతించకుండా దాన్ని కట్టడి చేశాడు. అందుకే ఎవరు ఏమన్నా కానీ ఎంత హృదయానికి లోతైన గాయం చేస్తున్నా ఒక్కటే అంటారు, దేవుడు తీర్పు తీరుస్తాడులే పో అంటాయి. దేవుని దగ్గర నుంచి నా తప్పు అయితే నాకు, నీ తప్పు అయితే నీకు తీర్పు వచ్చుదిలే పో అంట. ప్రాణం విసిగిచ్చినప్పుడు వచ్చే మాటకి అదే, తిరిగి మాట అనలేను. ఎందుకంటే ఆల్రెడీ గతంలో చెప్పాను, నా నోటి మాటకి ఎంత రక్షణ లేనప్పుడే పరిస్థితులు. ఆ ఒక్క వ్యక్తి మరణం తర్వాత నా నోటి మాట కట్టడైంది. అంటే నా నోటి మాట కట్టడవడానికి ఒక వ్యక్తి మరణం చెందాల్సిన పరిస్థితికి వచ్చింది. నీ బ్రతుకైనా కట్టబడటానికి నీ ఆరోగ్యం క్షీణిస్తేనే లైన్లోకి వస్తావు అనుకుంటే అట్నే అవుతుంది. నీ బ్రతుకు దేవుడు కోరుకున్నట్టుగా రూపాంతర అనుభవంలోకి రావాలంటే ఈ నష్టం జరగాలి. ఈ ఆస్తి నష్టమా, ఆరోగ్య నష్టమా, విద్యా నష్టమా, చదువుకుంటూ ఉంటావు, సడన్గా మానేస్తావు, చివరికి భవిష్యత్తు లేని పరిస్థితి. ప్రభు ఒకటి చెబుతుంటే ఇంకోటి చేస్తున్నప్పుడు అదే పరిస్థితి ఎదురవుతూ ఉంటుంది. కొంతమంది ఈ మధ్యకాలంలో నేను ప్రార్థన చేస్తాను, నాకు చదువుకో బుద్ధి కావట్లేదు, దేవుని పని చేయాలని ఉంది, నాకు దేవుని పని మీద ఆసక్తి కలుగుతూ ఉంది. మరి కొంతమంది ఏమో ఏ వ్యక్తిని అయితే ఇష్టపడుతుంటారో ఆ వ్యక్తితో కలిసి జీవితాన్ని పంచుకొని ఇద్దరం కలిసి దేవుని సేవ చేయాలనే ఆశ కలిగి ఉంది. ఈ కారణాన్ని బట్టి నేను చదవలేకపోతున్నాను, మైండ్కి ఎక్కట్లేదు ఆ చదువు, నా పరిస్థితి ఇలా ఉందని చెప్పని వాపోతున్న వాళ్ళు ఉన్నారు, అంటే బాధపడుతున్న వాళ్ళు ఉన్నారు. నేను అంటాను, జరగాల్సిన నష్టం జరగకముందే దేవుని వైపు మళ్ళినట్టయితే చాలా ధన్యులము. అయిన నష్టాన్ని బట్టి కూడా నీకు ఇంకా మేలే. ఆమేన్, హల్లెలూయా. ఏం మేలే అంటే నేను చెప్పగలను, 8 సంవత్సరాలు ఇలా నేను పాడు చేసుకున్నా. ఆ 8 సంవత్సరాలకు ముందుగానే ఒక 4 సంవత్సరాలు అంటే టోటల్గా 12 సంవత్సరాల క్రితం ఒక వ్యక్తి పిలిచాడు. ఆయన పిలిస్తే లెక్క లేకుండా చెప్పా సమాధానం. కట్ చేస్తే ఇదిగో ఈ పరిస్థితి ఇలా దరివేసుకొని మరి జరగాల్సిన నష్టం అంతా జరిగించుకుంటా ప్రభు తీసుకొచ్చాడు. నేను ఎవరికైనా సువార్త చెప్పాలంటే, అయ్యా నేను ఒకప్పుడు ఇలా నిర్ణయం తీసుకున్నా, ఆ నిర్ణయాలను బట్టి నేను వేసిన అడుగులను బట్టి వద్దు అనుకుంటా వెళ్ళిన మార్గాన్ని బట్టి నేను ఇంత నష్టపోయా. అలాగ నువ్వు నష్టపోమా, కానీ ఆ నష్టమైన అనుభవాన్ని ఇంకొక వ్యక్తికి సాక్ష్యంగా చేస్తే ఆ వ్యక్తిలో ప్రభు అనుకున్న కార్యం జరిగిస్తే వెంటనే మల్లుకొని వస్తావు. ఆడపిల్ల అయినా మగ పిల్లగాడైనా, ఒక ఆడపిల్లగా ఇలా నష్టాలు ఉంటే నీ నష్టమైన ఈ అనుభవాన్ని వ్యక్తికి ఇంకొక వ్యక్తికి సాక్ష్యంగా అందించు, నా ప్రభు ఖచ్చితంగా దర్శిస్తాడు. కొంతమందికి నా సాక్ష్యం అందించాను, ఈరోజు బాప్తిసం అని తెల్లారి చనిపోవాలన్నది నా తీర్మానం. అలాంటి పరిస్థితి నుంచి దేవుడు నన్ను పట్టుకున్నాడు, రక్షించాడు. ఇది పరిస్థితి అంటే తెల్లారితే వాళ్ళు చచ్చిపోదాం అనుకున్న వాళ్ళే, వాళ్ళకి పోయి నా సాక్ష్యాన్ని అందించడం వల్ల ప్రభు ఆ సమయాన్ని తీసుకుపోవటం వల్ల వాళ్ళ పరిస్థితులు మార్చుకొని ఈరోజు ఉపవాసం ఉండి మరి ప్రార్థన చేస్తున్నారు. వాళ్ళు నా ప్రభు కొరకు నేను బ్రతకాల. ఇంట్లో వాళ్ళు యజమానుడు కానీ కుటుంబ సభ్యులు కానీ గౌరవం ఇచ్చినా ఇవ్వకపోయినా నాకు అనవసరం. ఇక ఉన్న ఈ శేషకాలం, ఈ ముందున్న జీవితకాలం అంతా నా ప్రభు కొరకు బ్రతకాలి, నా ప్రభు కొరకు నేను ఖర్చు అవ్వాలి, నా ప్రభు పనికి నా వంతుగా నేను తోడ్పడాలి, కష్టపడాలి, ప్రార్థన చేయాలి, నాకు చేతనైనది నేను చేయాలని చెప్పని ఈరోజు కొంతమంది బిడ్డలు అలానే ఉపవాసించి ప్రార్థన చేస్తూ ఉన్నారు. ఇసప్పాలలో నా సాక్ష్యాన్ని ఒక దైవజనురాలకు అందించి ఆమె పోయి ఇంకొక సేమ్ ఇదే సిచ్యువేషన్లో ఉన్నటువంటి వ్యక్తులు చాలామంది ఉన్నారు. ఆడ వాళ్ళకు అందించే వాళ్ళు ఈరోజు 20 రోజులని, 40 రోజులని, 30 రోజులు, 50 రోజులని ప్రతిరోజు రేత్రిపూట ఇలా ఉపవసించి మరి ప్రార్థన చేసి రక్షణ లేదండి. రక్షణ పొందిన వాళ్ళు కాదు వాళ్ళు, రక్షణ లేదు. రక్షణ పొందిన మనం ఉపవాసం ఉండమంటే పొరపాటును కూడా ఉపవాసం ఉండు. రక్షణ పొందిన మనం ప్రార్థన చేయమంటే, విజ్ఞాపన చేయమంటే అబ్బే ప్రార్థనే చేత కదని మాకు అంటారు.
నాకు ఆ మధ్యలో కొంతమంది మంచి వాళ్ళు తగిలారు. నాకు డౌట్ వచ్చింది, వీళ్ళు అసలు ఇంట్లో ప్రార్థన చేసుకుంటున్నారా లేదా, ఈ పనులకు వెళ్తున్నారు ఏందని చెప్పని ఒకరోజు మా చెల్లెలు ఉండబట్టలేక వాళ్ళకి అందరికాడకని తిప్పింది. నేను చెప్పా, వాళ్ళ కుల కట్టడి ఉంది, వాళ్ళ పద్ధతులు ఉన్నాయి, అది దాటి యువతలకు రారమ్మా, అదంతా వస్తున్నారనేది మాత్రం భ్రమ. ప్రభు నడిపించాలా, మనం ప్రయత్నం చేస్తే కాదంటే కాదు వస్తున్నారు అది ఇదని పోతే. నేను ఒక రోజు అడిగాను, నాకున్న అలవాటు అనమాట, ప్రార్థన చేస్తున్నావు లేదా, విజ్ఞాపన చేస్తున్నావు లేదా, వాక్యం చదువుతున్నావు లేదా, ఉపవాసం ఉంటున్నావు వారానికి ఒకసారి అయినా ఇట్లా అడుగుతా. నేను ఎవరు కనపడ్డా నేను అడుగుతా ముందు ఆ మాట. ఆత్మీయ తండ్రి దగ్గర ఆయనకున్నటువంటి బలహీనత అది. ఇంకో బలహీనత ఏంటంటే ఇక తెల్లారి లేపుతుడు, ఇక నిద్ర లేండి ప్రార్థన చేద్దాం. ఆయన దగ్గర చూస్తే నేర్చుకున్న పాఠం అన్నమాట. నాకు డౌట్ ఉండి ప్రార్థన చేయ అన్న, కుటుంబ ప్రార్థన అని చెప్పని పిలిస్తే ప్రార్థన చేయాలి. అబ్బే మాకు ప్రార్థన ఏం చేత కాదు. మరి ఏమనుకుంటున్నారు మీరు, నేను మాంత్రికుడి దగ్గర పోతే వాడు 13,000 అంటే 13,000, 20,000 అంటే 20,000 కట్టి వాడు ఒక తాడు మెడకోటి నడుంకోటి కాలు కోటేసి పంపించడు. చలో ఎద్దులు తోలినట్టు తోలి పంపించడు. నేను ఆ టైపు కాదే, మీకు దండం. మీ సమస్యల నుంచి మీరు బయటపడాలంటే ఉన్న కఠినమైన పరిస్థితులను బట్టి మాంత్రికుడి దగ్గర పోతే వాడు కట్టే దారాన్ని బట్టి నువ్వు విడుదల రాదు. ఈ సేవకుడు అలాంటి వాడు అనుకో, మాకు ఆ పక్కిలో నన్ను చూడొద్దు. నువ్వు కూడా మోకాళ్ళేసి ప్రార్థన చేస్తేనే నీ కుటుంబానికి సమస్య నుంచి విడుదల. నేను ఒక విషయం చెప్పనా, నువ్వు ఎంత ఆసక్తి కలిగి ఇతరుల కోసం ప్రార్థన చేస్తావో నా ప్రభు అంతకంటే మిన్నైన ఆసక్తి కలిగి నీ కుటుంబంలో ఉన్న ప్రతి పరిస్థితిని చక్కబెడతాడు. ఆమేన్, హల్లెలూయా. ఇది వాస్తవం. ఈ యొక్క చిట్కా తెలియక చాలామంది నా పిల్లలు, నా భర్త, నా భార్య, నా కుటుంబ సభ్యులు, మా అన్న, మా చెల్లి, మా అక్క, మా వదిన, మా ఈ లెక్కలోనే తిరుగుతూ ఉంటారు ఏడేడే. నువ్వు ఎప్పుడైతే ప్రభు యొక్క మనస్సును గుర్తించి ఇతరుల కోసం భారం కలిగి ఎప్పుడైతే ప్రార్థన చేస్తావో, ప్రభు అన్నాడు, ఏమన్నాడు ఆయన, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించు. నీకెవరైనా మేలు చేయాలని ఆశపడ్డావా, నీకు ఎలాంటి మేలు చేయాలని ఎదుటి వ్యక్తుల నుంచి కోరుకుంటున్నావో అదే రీతిగా వాళ్ళకి చేయి నువ్వు ముందు, అప్పుడు నీకు కూడా వస్తుంది అన్న. మరి ఇతరుల కోసం నేను ఎంత ఆసక్తి కలిగి ప్రార్థన చేస్తే ప్రభు నాకు అంత ఆసక్తిగా, అంతకంటే రెట్టింపైన ఆసక్తి కలిగి నన్ను ఆశీర్వదిస్తాడు, పోషిస్తాడు, అన్ని సమస్యల నుంచి పరిష్కారం చూపించి విజయాన్నిచ్చి ఒడ్డున నిలబెట్టి ప్రభు అనుకున్న మార్గంలో నడిపిస్తాడు. ఆమేన్, హల్లెలూయా. మనం ఇవన్నీ పక్కన పెడుతున్నా, మా అమ్మ, మా నాన్న, మా తాత, మా నాయనమ్మ, మా అమ్మమ్మ, మా అత్తమ్మ, మా చిన్నమ్మ, పెద్దమ్మాయి, చిన్నమ్మాయి, ఈ లెక్కలోనే ఏడేడే తిరుగుతూ ఉంటాయి. ఇక నీకు నువ్వు చేసుకుంటే ఉపయోగం ఏంది, ప్రభు ఎందుకు దీవిస్తాడు. నీ బయట నువ్వు చేసుకోవాలి. అయితే నీ విషయాలన్నిటికంటే ఎక్కువ ప్రాధాన్యత ఇతరుల విషయంలో నువ్వు ప్రార్థనలో కానీ సహాయపడే విషయంలో కానీ చూపించగలిగితే నా ప్రభు ఖచ్చితంగా రెట్టింపైన ఆశీర్వాదం నీకు ఇస్తాడు. ఆమేన్, హల్లెలూయా. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా గమనించండి, ఎటు తిరుగుతున్నంత కిచిడి, కబాబు, పరోటా టైప్ అయింది ప్రసంగం అనుకుంటున్నారా? ఏం కావాలో లైన్లోనే ఉంది బండి. సంఘ సహవాసానికి నువ్వు దూరం అయితే ప్రార్థన జీవితానికి నువ్వు ఎడమైపోతావు. నలుగురు కలిసి ప్రార్థన చేసినప్పుడు ఆ రుచి చూసిన వాళ్ళని అడగండి, ఆడపిల్లనైనా మగపిల్లగాడిని నేను, అయ్యా ఇదిగో ఒంటరిగా నేను ప్రార్థన చేసినప్పుడు చాలా తక్కువ ప్రార్థన, ఆ సంగతి ఏదో తెలియదు, కానీ నేను నలుగురితో కూర్చున్నప్పుడు ప్రార్థనలో నేను మండానయ్యా, మంటగలిగి అదే తపనతో నేను ఉన్నానయ్యా అంటారు. ఒకవేళ నేను ఇక్కడ ప్రార్థన చేస్తున్నప్పుడు కొంతమంది నేర్చుకోవాలనే, తెలుసుకోవాలనే ప్రార్థన విజ్ఞాపన అంటే ఇలా ఉంటుందా, పాప దోషాలు ఒప్పుకోవటం ఇలా ఉంటుందా, కృతజ్ఞతలు చెల్లించటం ఇలా ఉంటుందా,
సంఘం కోసం ఇట్లా ప్రార్థన చేయాలి, సేవకుడి కోసం ఇలా, నా సంఘ బిడ్డల కోసం ఇలా ప్రార్థన చేయాలి. ఈ సంగతులు తెలుసుకుంటారనే సార్వత్రిక సంఘం విషయంలో అయినా, దేశం కోసమైనా, చుట్టూ ఉన్న ఇరుగు పొరుగు వారి కోసమైనా ప్రార్థన ఎలా చేయాలో తెలుసుకుంటారనే నేను నోరు తెరిచి ప్రార్థన చేశాను. ఎవరికో ఏదో తెలియాలని ప్రభు అన్నట్టుగా పరిసయ్యులు, సద్దుకాయలు, ధర్మశాస్త్రోపదేశకులు సంత వీధుల్లో వందనములు కోరుకునే వాళ్ళని, వాళ్ళైతే నోరు తెరిచి బాటంగా అన్యులు కూడా అట్నే చేస్తారు ప్రార్థన అన్న మాటకు సాదృశ్యంగా నేను చేయట్లా. నా కాడికి రాకపోయినా నా మాట విని ప్రార్థన నేర్చుకొని ధన్యులు అవుతారని, ప్రార్థనలో మండుతారని మాత్రమే నోరు తెరిచి ప్రార్థన చేసేది. నాకు నేను చేసుకోవడం తెలియదా? నాకెందుకు కంఠశ్వాస? నా ప్రభు కృపను బట్టి ఇలా ప్రార్థన చేస్తున్న దాన్ని బట్టి ఒక ఆడపిల్లైనా ఒక మగపిల్లగాడైనా మండాడా, నా బ్రతుకు సార్థకత అయినట్టే. ఆమేన్, హల్లెలూయా. ఎలా పాష్ గారంటే ప్రభు ఇచ్చిన కృపలో విజ్ఞాపన అనే కృప నాకు ఇచ్చాడు. ఆ కృపలో కొంచెం అవతల వ్యక్తికి పంచా. ఇప్పుడు ఆ వ్యక్తి ప్రయోజకరమైన పాత్ర అయితే ఇంకా నా ప్రభు సంతోషించే పని కాదు అది. ఇంక అప్పుడు నేను ధన్యుడిని అయినట్టే కదా. ఆ కారణాన్ని బట్టే కొంతమందికి నేను ప్రార్థన ఎలా చేయాలని నోరు తెరిచి చెప్తూ ఉంటాను. అది చెప్పటం అంటే క్షమించండి, ప్రార్థన చేస్తూ ఉంటే దాన్ని కొంతమంది నేర్చుకుంటున్న సందర్భాలు ఉన్నాయి. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలు గమనించండి, ఉపవాసం ఉండి ప్రార్థన చేసినప్పుడు ప్రభువుకు నచ్చని విషయాలు నీకు కనపడతాయి. ఈరోజు ఇందాక 7:15 ఆ టైం అప్పుడే కూర్చొని ఒక పాట రాస్తా ఉన్నాను. నీ సన్నిధి నా భాగ్యం అనే పాటలో, నీ బలిపీఠం దగ్గరకు వచ్చి మోకరించినప్పుడు నీ ముఖకాంతి నా మీద ప్రకాశించగా నా రహస్య పాపాలు తేటగా నాకు కనపడ్డాయి ప్రభు అని ఆ మాట, ఆ పాటలో ఒక చరణంలో రాయటానికి ప్రభు కృపనిచ్చాడు. వాస్తవం అది, లేఖనమే అది. నీ ముఖకాంతి మా మీద ప్రకాశించినప్పుడు మా రహస్య పాపాలు తేటగా కనపడుతున్నాయని లేఖనంలో ఉంది ఆ మాట. అది ఎప్పుడు జరుగుద్ది, ఎక్కడ జరుగుద్ది అంటే ఏకాంత ప్రార్థనలో, ఉపవాస ప్రార్థనలో ప్రభు బలిపీఠం దగ్గరకు వెళ్ళి మోకరించినప్పుడు నీ లోపాలన్నీ ఆయన ఎత్తి చూపిస్తూ ఉంటాడు. దేవునికి నచ్చని అవలక్షణాలన్నీ నీకు చూపిస్తూ ఉంటాడు. దేవునికి నీకు దేవునికి మధ్యలో అభ్యంతరమైనవి, ఆశీర్వదింపబడటానికి అడ్డుబండలైనవి, ప్రతి బలహీనత, ప్రతి దోషము చిన్నది కూడా. ఎందుకు ఈ మాటలు అని చెప్పుకుంటూ వస్తానంటే ప్రభు అన్నాడు ఎఫెసీ పత్రికలో, కళంకమైనను ముడతైన అట్టిది మరి ఏది లేని అన్న మాటగా ఇదంతా తిరుగుతున్నాం. అర్థమైందా సబ్జెక్టు? ఆ మాటగాడు ఇదంతా తిరుగుతున్నాం. నీ బ్రతుకులో ఏ చిన్న లోపం లేకుండా జాగ్రత్త పడాలి. తలంపులైనా, ఊహలైనా, ఆలోచనలైనా, చూపులైనా, నోటి మాటలైనా, ప్రవర్తనలైనా, చేతల క్రియల నడతలైనా, హృదయం మనసు స్పందించే విషయంలో, హృదయంలో నువ్వు దాచుకున్నది ఏదైనా, ప్రభువుకు నచ్చని ఏ ఉన్నా సరే ఏకాంత ప్రార్థనలోను బలిపీఠాన్ని సమీపించి మోకాళ్ళేసి ప్రత్యేకంగా కూర్చుంటావే, ఉపవాసించి ప్రత్యేకంగా కూర్చుంటావే, అప్పుడు అవన్నీ బట్టబయలవుతూ ఉంటాయి. నాకు చూపించాడు కాబట్టి, ఆయన ఎదుట నేను తర్ఫీదు పొందాను కాబట్టి, ఆయన చూపించిన ప్రతిదీ సరి చేసుకొని విడిచిపెట్టి దిద్దుకొని ప్రభు ఎదుట నిలబడ్డాను కాబట్టి, ఓ రోజు మోకాళ్ళు వేసినప్పుడు ఈ బైబిల్ గ్రంథంలో పేజీలు అలా కదులుతూ కళ్ళు మూసుకొని చూస్తూనే ఉన్న దర్శనం తెల్లగా బైబిల్ పేపర్లో మారిపోయి అట్లా కొడతా పౌరులాగా అట్లా పైకి లేచి తిరిగి వచ్చి ఇలా తలంలో నుంచి హృదయం సరిగా వచ్చి అట్లా తొంగి చూస్తూ ఉంది. ఆ అనుభవం నేను పొందుకోవడానికి నాకు 3 సంవత్సరాలు పట్టింది. ప్రభు చిత్తంలో భక్తి సాధన చేస్తుంటే దిద్దుబాటు చేసుకొని, మా అంత తేలిగ్గా వంగల ఓ మొండి పొద్దులో మనం పెట్టాల్సిన హీటు, శ్రమలు, వేదనలు, ఇరుకు, ఇబ్బందులు, నింద, అవమానాలు అన్నీ ఒక్కసారిగా అన్నీ అనుమతి ఇచ్చా కానీ అట్ట బెండ్ అయ్యాం. ఆ బెండ్ అవ్వం బట్టే 2018లో ఆ మాట పట్టుకుంటే దేవుడు నాకు ఇచ్చిన వాగ్దానం 2018
ద్వితీయోపదేశకాండం 33వ అధ్యాయం 27వ వచనంలో, శాశ్వతుడైన దేవుడు నీకు నివాసస్థలము నిత్యముగా నుండి బాహులు నీ క్రింద నుండునని. అదే సంవత్సరం దైవజనుడిని అడిగది, ఈ మాటకు అర్థం ఏంటయ్యా అని. దేవుడే నీలో ఉంటానన్నాడు దానియేలు అండు. నా ఆత్మీయ తండ్రి ప్రార్థన చేసుకోవటం మొదలుపెట్టా. ప్రభువా, ఈ సంవత్సరం ఈ వాగ్దానం ఇచ్చావు. ఏం వాగ్దానం అది? శాశ్వతుడైన దేవుడు నీకు నివాసస్థలము నిత్యముగా ఉండే బాహులు నీ క్రింద నుండని చెప్పి ఈ వాగ్దానం నాకు 2018 జనవరి 1వ తారీఖు ఇచ్చావు. ఈ వాగ్దానం నా జీవితంలో నెరవేర్చు. దైవజనుడిని అడిగితే దేవుడే వచ్చి నీలో ఉంటాడన్నాడు. నాకు అది నెరవేర్చు ప్రభు అని రోజు వదిలిపెట్టకుండా ప్రార్థన చేసి ఇప్పటికే అలవాటు ఉంది. వాగ్దానం ఎత్తిపట్టమని ప్రార్థన చేస్తే అట్ట పట్టుకొని ఎత్తిపట్టి ప్రార్థన చేయటం కాదు. ఈ సంవత్సరం నీకు ఇచ్చిన వాగ్దానం ఏదైతే ఉందో, నాకు ఇచ్చిన వాగ్దానం ఉంది. 23వ కీర్తన 1వ వచనం, యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగదు. ఈ వాగ్దానం నా జీవితంలో నెరవేర్చు ప్రభు అని అలా ప్రార్థనలు ఆయన గుర్తు చేసి ప్రార్థన చేయటమే ఎత్తిపట్టి ప్రార్థన చేయుట. ఆమేన్, హల్లెలూయా. 2018వ సంవత్సరంలోనే ప్రభు నాకు ఆ కృపనిచ్చాడు. మరి ఆ కృప ఇచ్చిన తర్వాత నేను దాన్ని ఎలా బాగొట్టుకుంటా? ఎవరి మీద ద్వేషం పెట్టుకున్నా, ఎవరి మీద పగ ప్రతీకారాలు పెట్టుకున్నా, నిర్హేతుకమైన దేశాన్ని పెట్టుకున్న, ప్రభువుకు నచ్చని నేను బ్రతుకుతుంటే ఆయన నాలో ఉండడు. వెళ్ళిపోయి నన్ను సైతాన్ సంబంధిగా మార్చేసి ప్రభువే అప్పచెబుతాడు. సౌలు జీవితం అది. దావీదు మీద నిర్హేతుకమైన ద్వేషాన్ని పెట్టుకున్నాడు, ఈర్ష్య వ్యసనం పెట్టుకున్నాడు, పగ ప్రతీకారం పెట్టుకుంటే దేవుని దగ్గర నుంచి దురాత్మ వచ్చి దావీదును బట్టి, క్షమించండి, సౌలును బట్టి, సౌలు దావీదు మీద నిర్హేతుకమైనటువంటి ద్వేషాన్ని పెట్టుకున్నాడు. విషపు చూపు నిలిపి అని రాసింది. ఆ విషపు చూపు నిలపటం ఎప్పుడైతే ఆ స్వభావం సౌలులోకి వచ్చిందో, పరలోకం నుంచి ఒక దురాత్మ దేవుడు అనుమతించి పంపించాడు, వెళ్ళు సౌలును బట్టి వెరిపించు అని. అంతే. ఆ దురాత్మ పట్టినప్పుడల్లా నోట్లో కొనుక్కుంటా ఉంటాడంట. అదే ప్రవచించే నోట్లో కొనుక్కోడు. పుట్టినోట్లో రాసి ఉంటుంది అక్కడ మాట, నోట్లో కొనుక్కోవటం. కట్ చేస్తే దావీదే ఆ సితార వాయిస్తా, ఆ 10 తంతుల సితార వాయిస్తా దేవుని యొక్క బలమైన ఆత్మ దిగి వచ్చేలాగా దావీదు వాయిద్యాలను, అదే నేను అంది గతంలో, వాయిద్యాల మీద ప్రత్యేకమైన అభిషేకం ఉంటుంది. దేవుని ఆత్మ బలంగా దిగి వస్తుంది, దేవుని హస్త బలం కూడా బలంగా దిగి వస్తుంది. ఆత్మ దిగి వచ్చినప్పుడేమో నువ్వు బలవంతురాలు అవుతావు, అలాగే దురాత్మలు విడిచిపెట్టిపోతాయి. దేవుని హస్తము బలంగా దిగి వస్తేనేమో ప్రవచనం రిలీజ్ అయింది. ఆమేన్, హల్లెలూయా. ప్రవచనం రిలీజ్ అయింది. ఇక్కడ దేవుని ఆత్మ బలంగా దిగి వస్తేనేమో సౌలుకు పట్టిన దురాత్మ వదిలిపెట్టిపోయింది. అది అంతటితో పోయిందా? మళ్ళీ దావీదు మీద విషపు చూపు నిలపంగానే మళ్ళీ వచ్చి ఆయన బట్టి అట్లా చివరికి దిద్దుబాటు చేసుకోవటం అసహ్యమై, తన జీవితంలో పొరపాటు ఉంది, దిద్దుకోవాలి. నా చుట్టూ ఉన్న ఈ ఇశ్రాయేలు 10 గోత్రాల రాజులు 12 గోత్రాల ప్రజలు ఏమనుకుంటారు, నా కుటుంబీకులు ఏమనుకుంటారు, వాళ్ళు ఏమనుకుంటారు, వీళ్ళు ఏమనుకుంటారు, నన్ను చిన్నతనంగా చూస్తారు, ఇట్లా నామోషిగా ఫీల్ అయితే, ఉన్న తప్పును యథార్థంగా ఒప్పుకొని దాన్ని విడిచిపెట్టి దిద్దుకొని ప్రభు అనుకున్న మార్గంలో నడిచిన వ్యక్తి అయితే చరిత్రలో మిగిలిపోయేవాడు సౌలు. ఆ పంజేల సౌలు పొరపాటు ఉందయ్యా అని చెప్పని కనపడితే ఆ పొరపాటు సరి చేసుకోకుండా తన ద్వారా జరగవలసిన గొప్ప కార్యం ఒక బలహీన దేవుడు వాడుకొని ఆ గొలియాతును చంపిస్తే ఆ పక్కనున్న వాళ్ళు తెచ్చిపెట్టిన తెప్పలు సౌలుకు 1000 కొలదీయు, దావీదుకు 10,000 కొలదీయు జయజేయాలని. ఆహా, వీడు ఏం తీసుకుంటాడు రాజ్యాన్ని తప్ప ఇంకేం తీసుకోగలడని చెప్పని విషపు చూపు నిలిపాడు. ఆనాటి నుంచి చనిపోయేంత వరకు కూడా దావీదుతో చాలా ముచ్చటంగా మాట్లాడుతున్నా, దావీదుని ఎలా అయినా చంపాలనే ఆ తపన కోరికతోనే పరిగెత్తాడు. చివరికి
తన కత్తి మీద తాను పడి చచ్చాడు. ఒకవేళ తప్పు దిద్దుకోవటానికి ఇష్టపడనేటువంటి దైవజనులైనా, వారి పిల్లలైనా, కుటుంబ సభ్యులైనా, లేదా ఇతరులు ఎవరైనా రక్షణ పొందినటువంటి విశ్వాసులు, లేదా ఏ సంఘాల్లో నా మాటలు వింటున్న వాళ్ళు ఎవరైనా సంఘాల్లో సంఘ పెద్దలుగా పరిచారకులుగా ఉన్నవాళ్ళు జీవితంలో తప్పు ఉంటే, బ్రతుకులో తప్పు ఉంటే, ప్రవర్తనలో కానీ దేవుడు ఏదైనా హెచ్చరిక జారీ చేసి దిద్దుకో, ఇది కరెక్ట్ కాదంటే నువ్వు దిద్దుకుంటే వాళ్ళు ఏదో అనుకుంటారు, వీళ్ళు ఏదో అనుకుంటారు అనుకుంటే మరి నువ్వు నిత్యత్వాన్ని కోల్పోతావు. నిత్యత్వాన్ని కోల్పోతావు. బైబుల్ లేఖనం ఏమంటుంది? కళ్ళంకమైనను మూఢత్వైనను మరి అట్టిది ఏదైనాను లేకుండా వాక్యముతో ఉదక స్నానము ద్వారా సంఘాన్ని పవిత్రపరుచుకుంటున్నాడు నా ప్రభు. ఈ వాక్యం ద్వారా నిన్ను హెచ్చరిస్తా ఉన్నాడు. దిద్దుకుంటే ఇది నీకు ఉదక స్నానం అయితే ఆ మురికంతా కొట్టివేయబడుతుంది. సరైన మార్గంలో నిలబడగలుగుతావు. ప్రభు క్రీస్తు న్యాయపీఠం మీద నిలబడ్డప్పుడు నిన్ను పరీక్షగా చూస్తాడు ఆయన. చూసినప్పుడు నీలో మచ్చ, క్షమించండి, ముడత, కళంకం మరి అట్టిది ఏది లేకుండా నువ్వు కనపడాలి. అదే ప్రభు ఆశిస్తూ ఉంది. ఒకవేళ నాకు తెలిసి ఎందుకో ప్రభు దైవజనుల విషయంలో ఈ విషయాలు బాగా మాట్లాడిస్తున్నట్టు అనిపిస్తుంది. పరిశుద్ధాత్మదేవుడు దైవజనుల విషయంలోనే చెప్పమంటున్న మాట, ఇంతమంది సంఘం ఉన్నారయ్యా, నేను ఈ పొరపాటు చేశానంటే సంఘం అంతా పోతేమంటే పోతే పోని, సంఘం కోసమో కుటుంబం కోసమో ఇంకెవరో ఏదైనా అనుకుంటారని చెప్పి అనుకుంటే మరి నువ్వు నిత్యత్వాన్ని కోల్పోయి చివరికి నిత్య నరకం అనే దాన్ని స్వతంత్రించుకోవాల్సి వస్తుంది. అదే నీకు జీతంగా అవ్వచ్చు. ఆ పెను ఉపద్రవంలో పడటానికి ఇష్టపడితే ఈ భూమి మీద నీకు నచ్చినట్టుగా వాళ్ళేమనుకుంటారు, వీళ్ళేమనుకుంటారు అనుకుంటా బ్రతుకు. ముంగమూరు దేవదాసయ్య గారు తన పరిశుద్ధాత్మ అనుభవంలో చెప్పబడిన మాట, ఇసుక రేణు అంత పాపం నీలో ఉంటే పరలోకం తెరవబడదు. ఆ మాట విన్నాకాడ నుంచి నా ఆత్మీయ తండ్రి ఆ కాకాని తోటకాడకు పోయినప్పుడు అది చూశాడట. చూసి వచ్చి సంఘంలో ఉపదేశంలో చెప్తుంటే విన్నా. అప్పటి నుంచి ఇప్పటి వరకు నా ప్రభు కృపను బట్టి ప్రతి సెకండ్, ప్రతి నిమిషం, ప్రతి గంట, ప్రతిరోజు, ప్రతి వారం, ప్రతి నెల, ప్రతి సంవత్సరం ఎప్పటికప్పుడు దిద్దుబాటు చేసుకుంటా, సరి చేసుకుంటా. ఏదైనా పొరపాటు ఉందా, ఒక వ్యక్తిని చూసినప్పుడు పొరపాటు చలుపులు వెంటనే ఆన్ ది స్పాట్లో ప్రార్థన చేసుకుంటే క్షమించు ఇది ఎప్పుడు రాని మాకు ప్రభు. ఎందుకు ఈ క్షణంలో పిలిస్తే వెంటనే ప్రభు నేనున్నాను, నేను హాజరవుతున్నాను ప్రభు అనాలి. నేను అలా ఉండాలి, గైర్హాజరు కాకూడదు. ఏడ్రా పలానోడంటే ఆ ప్రభు వాడు ఇప్పుడు దాకా ఏడ ఉండాలి, ఏడపోయిండు ఏమని ఆయన పిలుపు అందుకోగానే ఆదాములాగా నేను నీ స్వరం విని దిగంబర్నని చెట్ల చాటు దాక్కున్నా ప్రభు. ఎవడురా నీకు చెప్పింది దిగంబర్ అనేది? అలాంటి గద్దెంపు ఎదుర్కోకుండా ఏదైనా తోటలో వాళ్ళు త్రోసివేయబడ్డారు. ఈరోజు ఈ వర్తమానం ద్వారా దేవుడు మాట్లాడుతున్న మాట, ఒక విశ్వాసితోనైనా, పరిచారకులైనా, సంఘ పెద్దలైనా, సేవకులైనా, ఒక కుటుంబ యజమానుడైనా, కుటుంబంతో అయినా, సంఘంతో అయినా దేవుడు మాట్లాడుతున్న మాట, కళంకమైనను ముడతైనను మరి అటుది ఏది లేనటువంటి వధువైన సంఘంగా ఉండాలని ప్రభు ఆశపడుతున్నాడు. ఆశపడుతున్న క్రమంలోనే పౌలు భక్తుల ద్వారా నిన్ను ప్రశ్నిస్తూ ఉన్నాడు. నా యందు దోషం ఉన్నట్టు నాకు కనబడదు. మరి ఎవరు కనపడుతుంది అంటే నీ ఎదుటిన్న వ్యక్తులకు కనపడుతుంది. అంతకంటే ముందు ఆకాశం అంతా కన్నేసుకొని ఇరిమియా గ్రంథం సాక్ష్యం ఇచ్చినట్టుగా హృదయం మోసకరమైనది, ఘోరమైన వ్యాధి కలది. ఆ మాటల కింద రాయబడిన మాట ఇంకోటి ఉంది, హృదయ అంతరింద్రియములను అంటే లోపల ఉన్న అవయవాలతో సహా క్షుణ్ణంగా అణువు తెలిసిన వాడు యెహోవాయే. ఆమేన్, హల్లెలూయా. మనం ఒకవేళ కవర్ చేసుకోవచ్చు ఈ భూమి మీద చాలామంది ఎదుట, కానీ యేసయ్య ముందు మనం కవర్ చేయలేమండి. సౌలుగా బ్రతుకుతున్న గమలీయేలు పాదాల చెంత విద్యాబుద్ధులు నేర్చుకొని ఉన్న ఆ ప్రారంభ దినాల్లో సౌలు ధర్మశాస్త్రాన్ని బట్టి అనింజుడు నీతిమంతుడికి ఎంచబడి బ్రతుకుతూ రోషంగా యేసు ప్రభు వారి యొక్క మార్గాన్ని పాడు చేస్తూ ఉన్నాడు.
ఒకరోజు దేవుడు దర్శిస్తే శిలువ ముందుకు రాగానే ఆయన అంటున్నాడు, పాపులలో ప్రధానుడనయ్యా నేను, నా అంత ఘోర పాపి ఇంకొకడు లేడయ్యా అంటున్నాడు. ప్రభు శిలువ దర్శనంలాగా ఈరోజు ఈ వర్తమానం నీకు దేవుడు అందిస్తూ ఉన్నాడు. ఈ లేఖనపు కాంతిలో నీ బ్రతుకులో ఏ లోపం ఉందో, తలంపులు, ఊహల, ఆలోచనలోనా, కంటి చూపులోనా, ఈ చూసిన దాన్ని బట్టి ఏదైనా చేస్తున్న దానిలోనా, నోటి మాటల్లోనా, ఈ పెదాల ద్వారానా, చేతులు వ్రేళ్ల ద్వారానా. చేతులు వ్రేళ్ళు అని ఎందుకంటున్నానంటే నాకు తెలిసినటువంటి అనుభవం, తెలిసినటువంటి దైవజనులు చెబుతున్నప్పుడు విన్న విషయాలే. ఆడపిల్లలైనా మగపిల్లలైనా ఇప్పుడు అప్డేట్ అయిన కాలాన్ని బట్టి హస్తప్రయోగం చేసుకుంటూ ఉంటారు. అది జారత్వం అనే పాపం కిందకు వస్తుంది. అది కూడా పొరపాటే. కొంతమంది ఏం చేస్తారంటే ఆ ప్రోనోగ్రాఫ్ వీడియోస్ చూసుకుంటూ అలా చేస్తూ ఉంటారు. కొంతమంది ఏమో ఆడపిల్లైన మగపిల్లగాడైనా వాళ్ళకి ఇష్టమైనటువంటి ఆ వ్యక్తిని ఊహించుకుంటా అలా చేస్తూ ఉంటారు. పచ్చిగా చెబుతున్నా, ఎందుకంటే దానివల్ల ప్రమాదం ఉంది. నీకు నువ్వే నష్టం చేసుకుంటావు, పక్కనోడికి నష్టం లేదు దానివల్ల. అయితే ఎప్పటికప్పుడు కడగబడుతూ ఉంటావు. ఆ క్రమంలో ఏమైందంటే ముందుకి వెనక్కి ఆ ఉయ్యాలు ఊగినట్టు ఆడే ఉంటావు, కానీ ఇంకో మెట్టెక్కలేవు. అది ప్రాబ్లం. అందుకే నేను అప్పుడప్పుడు అనేది చేతుల ద్వారా, చేతి వ్రేళ్ల ద్వారా జరిగిన పొరపాట్లే ఉన్నాను. నేను చేశానని కాదు, ఆ మాటలు విన్న వాళ్ళు ఒకవేళ వాళ్ళ జీవితాలు అలాంటి పొరపాటు ఉంటే సరి చేసుకుంటారని. ప్రతి ఒక్కటి నేను చేశానని ప్రార్థన చేయను. నా ప్రభు సన్నిధిలో ఎప్పటికప్పుడు నేను కడుక్కొని ఆయన రక్తంలో కడగబడుతూ ఆయన కోరుకున్నట్టుగా ఎప్పటికప్పుడు సిద్ధపడి ఉంటాను. కాబట్టి ఆయన ఆత్మచేత నింపబడి ఆయన అనుకున్న రీతిగా అడుగులు వేస్తూ ఉన్నాను. హృదయంలో, మనసులో ఉన్న అభిప్రాయాలు, తప్పుడు అభిప్రాయాలు ఏమైనా ఉన్నా, శరీర ఆశల కోరికలు, కామన్గా ఆ లోపల ఉండేటువంటి వాటిని ఏమంటారు, కామ కోరికలు ప్రేరేపించేటువంటి కొన్ని అణువులు ఉంటాయి, పరమాణువులు. ఇట్లా ఆ కణాలు అవి మామూలుగానే స్పందన ఉంటుంది. కొంతమంది ఏం చేస్తారంటే వాళ్ళని చూసి, లేదంటే ఆ వీడియోలు చూస్తాను, వాళ్ళని ఉద్రేకపరుచుకుంటూ ఉంటారు. అది కూడా పాపమే. దాన్నే శరీర ఆశ అంటారు. ఇంకొకళ్ళు నడతలు, ఏడుండమంటే ఏడుండరు, ఇంకోసారి పోతారు. ఆ వ్యక్తితో కలవచ్చు అంటే, నువ్వు ఒక ఆడపిల్ల పలానా మగపిల్లగాడితో కలవమాక నీ సాక్ష్యం పాడైతే అంటే, పోయి ఆడే కూర్చుంటారు. పలానా అమ్మాయితో నువ్వు మాట్లాడమాకరా నీ బ్రతుకు చండాలం అయితే అంటే, కాదు, ఆడకే పోతాం. నేను కొందరు జీవితాల్లో చూసిన విషయాలు నేర్చుకున్నది ఏంటంటే, ఏ వ్యక్తిని స్నేహం కలిగి ఉంటే, ఏ వ్యక్తులతో స్నేహం అయితే బ్రతుకంతా చండాలమే రోడ్డు పాలైపోద్దో ఆ వ్యక్తులతోనే స్నేహం చేసేవాళ్ళని చూశా. ఏ పని చేస్తే మేలో అది చేయరు, కీడొచ్చేటువంటి పనులు చేస్తూ ఉంటారు. ఆ బ్యాచ్ని కూడా చూశా. దానివల్ల ఇక బారికి శత్రుత్వమే కానీ పరిష్కారం లేదు. ఇక ఎప్పుడు పరిష్కారం అంటే ప్రభు చిత్తం అయితే ఈ వ్యక్తి ఆ వ్యక్తితో పోతే తప్ప, అంటే పైకి, అప్పుడే పరిష్కారం, లేకపోతే పరిష్కారం కాదు. కొంతమంది అలాంటి వ్యక్తులతో స్నేహం చేసి అలాంటి స్నేహాలు వైరమై, అంటే వ్యతిరేకమై, పగ ప్రతీకారాలే, చివరికి ప్రాణహాని ఎప్పటికప్పుడు పొంచి ఉండేటువంటి పరిస్థితులు దాకా వెళ్ళిపోయిన వాళ్ళు కూడా చూసాం. దాన్నే ప్రభు చిత్తానికి వ్యతిరేకమైన అడుగులు వేయకూడదు అని చెప్పాడు. ప్రభుకి వ్యతిరేకంగా సణిగి, గొణిగి, దిగులు పడి, దుఃఖపడి, నిరీక్షణ కోల్పోయి, రెల్లులాగంటే రెల్లు ఎప్పటికప్పుడు గాయపరుస్తూ ఉంటుంది. చేపలు పడటానికి వెళ్ళే వాళ్ళకి అర్థమైంది, పొలం వ్యవసాయం చేసేవాళ్ళకి అర్థమైంది. అక్కడ రెల్లు ఉంటే దాన్ని మన చర్మం మీద అట్లా లాగండి, రంపంతో కోసినట్టు తెగిపోతే రక్తం బయటకు వస్తుంది. మనం సణిగే వారం కూడా ప్రభువుకి అలానే ఉంటుంది. అందుకే గాలికి కదిలే రెల్లు వల్లే నిరీక్షణ కోల్పోయిన వ్యక్తి కదిలిపోతున్నట్టు కదిలిపోతున్నావా అని. కూర్చున్నప్పుడైనా, పడుకున్నప్పుడైనా, నడిచేటప్పుడైనా, ప్రయాణంలో, పనులు ఉన్నప్పుడు తప్పుడు ఆలోచనలు వస్తాయి. సైతాన్ గడు తెస్తాడు. అయితే ఎప్పటికప్పుడు నిన్ను ట్యూన్ చేయడానికి కూడా కొన్ని పరిస్థితులు అనుమతిస్తాడు దేవుడు. అవన్నీ కట్టడవటానికి, ప్రభు మీదే నీ మనసు పెట్టుకోవటానికి,
నేను అలా ట్యూన్ అయ్యానండి, కాబట్టి చెబుతున్న సంగతులు. అందుకే నేను ఇప్పుడు ఇక్కడ ప్రార్థన చేసిన వెంటనే సెల్ ఫోన్ ఆన్ చేసుకుని వాక్యం వింట. నా మనస్సు ఏదో ఒక చిన్న మాట మీద నా తలంపులు, ఊహలు, ఆలోచనలు, హృదయం, మనసు, చెవులు సమస్తం ఆ మాటల మీద కేంద్రీకరించుకుంటూ తప్పుడు ఆలోచనలు రాకుండా జాగ్రత్త పడటానికి నాకు ఇది ఆయుధమైంది. ప్రభు వల్ల నన్ను ట్యూన్ చేశాడు. నీకు కూడా ఉపయోగపడుతుంది. నా ప్రభు కృపను బట్టి నేను చెప్పగలను. నన్ను ఎప్పటికప్పుడు ఆయనకు అప్పచెప్పుకొని దిద్దయ్యా, సరిచేయ్యా. దావీదు అంటాడు 139వ కీర్తనలో 23, 24 వచనాల్లో. అలాగనే 17వ కీర్తనలో కూడా ఉన్నట్టుంది ఆ మాట. నన్ను 7వ కీర్తనలోనో ఏముంది ఆ మాట మళ్ళీ, నన్ను పరిశీలించుము, పరిశోధించుము, నీకు ఆయస్కరమైన మార్గం మీద ఉంటే దాన్ని తీసివేసి నీ నిత్యమైన మార్గంలో నన్ను నడిపించు ప్రభు అని. ఈ మాట కూడా ఒక పాటలో పెడతానికి ప్రభు కృపనిచ్చాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. రండి దేవుని పాదాలు పట్టుకొని ప్రార్థన చేద్దాం, ప్రభుని అడుగుదాం. ప్రభువా, నీకు నచ్చని రీతిగా నేను ఎక్కడనున్నానా? నా యందు దోషం ఉన్నట్టు నాకైతే కనపడదు, కానీ నా ఎదుటిన్న వ్యక్తులకి బాటంగా చేటగా కనపడుతుంటుంది. అయితే ఒకవేళ వాళ్ళు వచ్చి చిన్నలైనా పెద్దలైనా అన్యులైనా విశ్వాస పరిచారకుల, సంఘ పెద్దల, సేవకుల, స్త్రీల, పురుషుల ఎవరనేది కాదు, ఇదిగో ఇది నీ దగ్గర పొరపాటు ఉంది, సరి చేసుకోమంటే దిద్దుబాటు చేసుకొని కృతజ్ఞుడనే కృతజ్ఞరాలని బ్రతకడానికి కృపనివ్వయ్యా. కళంకము, ముడతాటిది మరి ఏది లేనటువంటి వధువుగా నీ ఎదుట నిలవబెట్టుకోవాలని వాక్యం అనే ఉదక స్నానంతో దేవా నువ్వు పరిశుద్ధపరుచుకుంటున్నావు అని చెప్పని సాక్ష్యం ఇస్తున్నావు. లేఖనం ద్వారా నన్ను నీకు అప్పచెప్పుకుంటున్నాను ప్రభువా. లోపమైన వాటిని సరిచేసి దిద్దుకోవాల్సిన వాటిని దిద్దుకొని నీవు అనుకున్న సరైన మార్గంలో అడుగులు వేయడానికి నీ కృప నాకు ఇవ్వు ప్రభు అంటే ఆయన పాదాలు పట్టుకుందాం. పౌలు భక్తుడు అంతటి వాడే నా యందు దోషం ఉన్నదని నాకు అర్థం కాదు, నా ఎదుటి వాళ్ళకి కనపడుద్ది అది, అయితే విమర్శించే అవకాశం వాళ్ళకి ఇవ్వను నేను అంటున్నాను. మరి ఎవరికి ఇస్తావా అంటే నా ప్రభువుకి ఇస్తాను. ఆయన నన్ను విమర్శించాలి, దర్శించాలి, నన్ను ఇది లోపం సరిచేయని చెప్పాను అన్నాడు. ఒకవేళ ప్రభువే నీతో మాట్లాడి అనుకుంటే ఖచ్చితంగా ప్రభు నీతో మాట్లాడి అలాగా సరిచేస్తాడు. ఆ అనుభవం లేనప్పుడే ఇలా వాక్య ఉపదేశ కాంచిలో నీతో మాట్లాడి సరిచేస్తూ ఉంటాడు, సంధిస్తూ ఉంటాడు. ముందు ఆ మాటను అందిపుచ్చుకొని సరి చేసుకున్నావా ధన్యురాలవు, ధన్యుడవు. లేదు వీడి చెబితే నేనేదేంది, ఈ వర్తమానం కావాలని నన్ను టార్గెట్ చేసుకొని ఇలా చెబుతున్నారు అనుకుంటే నీ అంత దౌర్భాగ్యురాలు ఇంకొకళ్ళు ఉండరు. దేవుని పాదాలు పట్టుకొని ప్రార్థన చేద్దాం. ప్రభుని అడుగు. నా వంతు ప్రభు కృపను బట్టి చెప్పమన్న సంగతులు చెబుతున్నా. దిద్దుకోకపోతే పర్యావసానం ఏదైనా కానీ మీరే అనుభవించాల్సి వస్తుంది. నేను దిద్దుకోకపోయినా నేను కూడా అనుభవించాలి. అది నేను ఒక్కడేమి ప్రత్యేకమైన వాడిని కాదు. వాక్యం మీకు చెబుతున్నప్పుడు నాకు కూడా అది నన్ను కూడా సంధిస్తూ ఉంటుంది. చెప్పావు కదా, నువ్వు కూడా సరిగా లేకపోతే నీకు కూడా ఇది అన్వయించబడుతుంది అంటాడు ప్రభు. ప్రార్థన చేసుకున్నాం. ప్రేమగల మా తండ్రి, నీకు వందనాలు, కృతజ్ఞతాస్తుతులు మా ప్రభు. విన్న వర్తమానం ఇదిగో తండ్రి, మీరు వెలువడ చేసిన ఈ వర్తమానం విన్నాము. ఆ మాటలు మా హృదయాల్లో పదిలపరచండి. నీలోని జీవం చేత, పరిశుద్ధాత్మని నీరు చేత అంటుకట్టి ఫలభరితంగా మార్చండి. ఆ జీవాన్ని జొప్పించి ఆశీర్వాదకరంగా చేయండి ప్రభు. అయా కళంకం, ముడత అయినది మరి అటుది ఏది లేనటువంటి వధువైన సంఘంగా నీ ఎదుట నిలవబెట్టుకోవాలని ఉదకము స్నానముతో, వాక్యం అనే ఉదక స్నానంతో అయా ఇదిగో తండ్రి నీవు మమ్మల్ని పరిశుద్ధపరుస్తున్నావని ఈరోజు ఇదిగో దేవా మా యందు మాకు దోషం ఉన్నట్టు మాకు కనబడదన్న విషయంలోంచి అనేక సంగతులు మాతో మాట్లాడావయ్యా. నీకు వందనాలు, కృతజ్ఞతాస్తుతులు. మమ్మల్ని మేము దిద్దుకుంటేనే పరలోకంలో ఉండగలుగుతాం. మమ్మల్ని మేము సరి చేసుకోగలిగితేనే ఇంకొకరికి మాదిరి అవ్వగలుగుతాం. అయ్యా వాళ్ళెవరు అనుకుంటారు, వీళ్ళెవరు అనుకుంటారు అని చెప్పని వాళ్ళని బట్టి ఇదిగో ప్రభు సరి చేసుకోకపోతే చివరికి నిత్య నరకమే మిగులుతుందని కూడా చెప్పావు. నీ హెచ్చరికలను దేవా భద్రంగా మా హృదయాలు పదిలపరుచుకుంటూ మీరు సెలవిచ్చిన మాట చొప్పున మాలో లోపంగా ఉన్న వాటిని దేవా సరి చేసుకుంటూ నీ కృపను ఆశ్రయిస్తూ అనునిత్యము నీ కృప మీద ఆధారపడి ముందుకు సాగిపోవటానికి
కృపమివ్వమని అయా, కృపనియ్యమని బతిమలాడుతున్నామయ్యా. అయా అయా సహాయం వచ్చేది. మాటలు విన్న దాన్ని బట్టి ఎంతమంది వారి హృదయాలు సరిచేయబడ్డాయో, బ్రతుకులు సరిచేసుకోవడానికి ఇష్టపడుతున్నారో బిడ్డలందరినీ దర్శించు, దీవించు, వస్తే వారి నిర్ణయాన్ని స్థిరపరచు. నీ పోలికగా ఎప్పటికప్పుడు దిద్దుబాటు చేసుకుంటూ నీలోకి మాట్లాడి కృపణ దయచు. విన్న మాటలను బట్టి వారి హృదయాలు ఇంకా భయంకరంగా కఠినపరుచుకున్న వాళ్ళు ఉన్నట్లయితే నీ చేతులకు అప్పచెబుతున్న యెహోవా ఈరే, దేవా సహాయం వచ్చేది. నీవు తోడు నడిపించు. ఈ వాక్యాన్ని హెచ్చించుకుంటున్నా, నీ నామాన్ని గణపరుచుకుంటున్నాం మా ప్రభువా. నాకు మాకు మా మీద ఇంకెవరికైనా కళలో, నిద్రలో, దర్శనం, స్వప్నాలు చూపించబడ్డ సమస్త చీకటి శోధనుడు ప్రభు, నీ మహాపునరుద్ధాన శక్తిని బట్టి, సిలువ రక్తాన్ని బట్టి, నీ సంతోషం పరిపూర్ణములో అవన్నీ వాటి ప్రభావం బంధింపబడును గాక, లయమైపోను గాక. బంధించినందుకు, లయపరిచినందుకు నీకు కృతజ్ఞతాస్తుతులు మార్చండి. నీకు కృతజ్ఞతాస్తుతులే. నాకు మాకు మా మీద ఇంకెవరికైనా కళలో, నిద్రలో, దర్శన, స్వప్నాలు చూపించబడ్డ సమస్త మంచి కళ, మంచి దర్శనం, మంచి స్వప్న, నిద్రలో చూసి సమస్త మంచి యేసు నామములో నీ మహాపునరుద్ధాన శక్తిని బట్టి, సిలువ రక్తాన్ని బట్టి సంతోషం పరిపూర్ణముడు త్వరపెట్టావు జరుగును గాక, నెరవేర్చబడునుగా. త్వరపెట్టావు జరిగేలా చేసి నెరవేర్చినందుకు నీ కృతజ్ఞతాస్తుతులే. కనికరించమని సహాయం ఇచ్చు. మా నిమిత్తం ప్రార్థించండి అయ్యా. మా సమస్యలు ఇవన్నీ ఆ రీతిలో చెప్పిన ప్రతి ఒక్కరు అవసరం. మా సంగతి దైవజనుడు తెలియపరిచి ప్రార్థన చేయించమని అడుగుతున్నాడు. దైవజనుడు ద్వారా మా సంగతి తెలియపరచని అడుగుతున్న బిడ్డలు ప్రతి ఒక్కరు అవసరత నీ కృప చేత యేసు నామములో తీర్చబడునుగా. నా కోసం, పరిచర్య కోసం గతంలో ఇప్పుడైనా విన్నదాన్ని బట్టి ఉపవసించే ఆ రీతులుగా, దేవా ఈ రీతులుగా కుటుంబ రకరకాల ప్రార్థన చేస్తున్న బిడ్డలు వాళ్ళని దర్శించండి, రక్షించండి, దీవించండి. ఆధ్యాత్మిక, భౌతిక, ఆర్థిక, ఆరోగ్యపరం కొలత లేకుండా ఆశీర్వదించి బలమైన అభిషేకం ఇచ్చి బలపరిచి నీ సేవలు బలంగా వాడుకోండి. భార్యాభర్తల మధ్య సమస్యని, మా పిల్లల వివాహాలని, అయా గర్భఫలమని, విచ్క్రాఫ్ట్ డెలివరెన్స్ హీలింగ్ ప్రేయర్స్ అని చెప్పని, అయా ఇదిగో తండ్రి ఉద్యోగాలని, చదువని, దేవా అనేక రకాల సమస్యలతో బాధపడు ప్రతి ఒక్కరికి యేసు నామములో విడుదల కలుగునుగాక, సహాయ సమాధానము కలుగునుగాక. కృపచేత వారి ప్రతి మనవిని ఆలకించి సహాయ సమాధానం నీవు తోడు నడిపించమని నీకే వందనాలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తాను. 2 తిమోతి 1:12 ప్రకారం నన్ను మమ్మల్ని చేతులు కప్పచెప్పు. యా కనికరించమని సహాయం చేయండి. ఈ వాక్యాన్ని హెచ్చించుకుంటూ నీ నామాన్ని గణపరుచుకుంటూ యేసయ్య నామంలోని ప్రార్థించి సమస్తం పొందుతూ బిడ్డలందరినీ దీవించి ఆశీర్వదించి, ప్రార్థనలోకి ఇస్తున్న ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వించి ఈ చేతులకు అప్పచెప్పి మైంపరుచుకుంటున్నాం మా తండ్రి. ఆమేన్. ఇప్పుడు మన తండ్రి అయిన దేవుని ప్రేమయు, ఆయన ప్రియకుమారుడైన యేసుక్రీస్తు వారి కృపయు, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహాయ సహవాసము సమకూడిన ఈ ప్రార్థనలోకి ఇస్తున్నా, ఇక ముందు ఏకీపించబోతున్నా, అలాగే సార్వత్రిక సంఘంలో ఉన్న సకల పరిశుద్ధులకు ప్రభు సెలవిచ్చిన మాట చొప్పున దిద్దుబాటు చేసుకొని సరైన మార్గంలో నడవడానికి తీర్మానం చేసుకున్న బిడలకు ఆ తీర్మానాన్ని స్థిరపరిచి ప్రభు కృప తోడై ఉంచి, ప్రభు అనుకున్న పోలికలకు నడిపించి, ఆయన అనుకున్న పని జరిగించి ఆయన మాత్రమే మహిమ పొందేలాగా చేయునుగాక. ఆమెన్. అలాగూ తోడైండి నడిపించునుగాక. ఆమెన్. యేసు రక్తమునకేచి, ప్రవేశు రక్తమునకేచి, ప్రవేశునామను సంపూర్ణమైన విజయం కలుగునుగాక. ఆమెన్. అపవాది వాడి దూతలు, చీకటి, అంధకార శక్తులు, క్రియలు అవి ఏవైనా ఎంత ప్రమాదకర మాంత్రిక ప్రయోగాలు, ఈ లోక సంబంధమైన, కుల సంబంధమైన దేవతలు, దేవుళ్ళు ఎదుట అవి బలులు, హోమాలు, యజ్ఞాలు అవి ఎంత ప్రమాదకరం వాళ్ళు అనుకునేవి. వాటన్నిటికీ అనంతనాశనం, సర్వనాశనం, నిత్యనాశనం కలుగునుగాక. యుద్ధం వాటి విషయంలో యెహోవాది, వారి విషయంలో యుద్ధం యెహోవాది. యేసు రక్తమునకే జయము, జయము, జయము. ఆమెన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందరికీ వందనాలు. ప్రభు యొక్క మహోచిత కృప మనందరికీ తోడై ఉండి నడిపించి ఆయన కృపలో వర్ధిల్ల చేసి ఆశీర్వదించునుగాక. ఆమెన్. ఆమెన్.